చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్ని నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదివి ధ్యానం చేద్దాం. దేవుని స్తోత్రం. యోబు గ్రంథము 14వ అధ్యాయం 16-17 వచనాలు చదువుకుందా. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు. బైక్ లేదా? ఏమైంది? హల్లెలూయా. అయితే ఇప్పుడు నీవు నా అడుగు జాడలను లెక్క పెట్టుచున్నావు, నా పాపమును సహింపలేక ఉన్నావు. నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన 3 విషయాలు అక్కడ చెప్పబడ్డాయి. దేని స్తోత్రం. చాలాసార్లు మన జీవితాల్లో జరుగుతున్నటువంటి కొన్ని పాపాలు దేవుడు ఆ పాపాలని, అంటే ఏదైనా తెలిసి కానీ తెలియక కానీ జరిగే పాపాలని చూసి ఉన్నట్టుగా వదిలేస్తాడని అనుకుంటాం మనం. వాక్యం చెప్తుందంటే అక్కడ ఫస్ట్ వచనం చూడండి. నా పాపమును సహింపలేకయున్నావు. దాని స్తోత్రం. దేవుడు మనలో ఏదైనా సహిస్తాడు, కానీ ఏం సహించలేడు చెప్పండి? పాపమును సహింపలేడు. దాని స్తోత్రం కలుగును గాక. రెండో మాట, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది అన్నాడు. మూడోది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. ఈ శుద్ధీకరణ కోటాలలో ఈ 3 విషయాలను గురించి మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటి మాట ఏంటి? చదవండి వాక్యం. నా పాపమును సహింపలేకయున్నావు. నెంబర్ 1. నెంబర్ 2, నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. 2. మూడోది, నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. దేవుని బిడ్డలో చాలాసార్లు మోసపోయేది ఎక్కడయ్యా అంటే, మేము ఎలా ఉన్నా సరే దేవుడు కరుణామయుడు, ప్రేమమయుడు, దయామయుడు కదా, చూసి ఉన్నట్టుగా వదిలేస్తాడులే అనుకుంటారు. గమనించాల్సిన విషయం ఏంటంటే, దేవుడు మనలో ఏదైనా సహిస్తాడు, కానీ పాపాన్ని సహించలేడు. మనం ఎంత గొప్పగా ఉండాలని కోరుకున్నా ఓకే, ఏమనడు. పాపము చేసే వాళ్ళని, పాపం ఉన్న వాళ్ళని మాత్రం సహించడు. ఈ విషయాన్ని మొట్టమొదట గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజున చాలామందిలో ఈ అజ్ఞానం ఎక్కువగా ఉంది క్రైస్తవులలో. ఏ తప్పున్నా, అంటే ఏ పాపం ఉన్నా ఆదివారం పోయి 2 కన్నీళ్ళు అట్లా ఇడిస్తే, ముసల కన్నీళ్ళు అంటారు కదా, ఎమ్మటి దేవుడు క్షమించేస్తాడులే అనుకుంటారు. నువ్వు పాపము చేసిన మరుక్షణమే నిన్ను దేవుడు అసహించుకుంటాడు. పాపము చేసిన మరుక్షణమే ఇక దేవునికి నీకు సంబంధం కట్ అయిపోద్ది. పాపం చేసిన మరుక్షణమే దేవునితో సహవాసం ఉండదు నీకు. పాపము చేసిన మరుక్షణమే దేవునికి మనకి ఒక గోడ ఏర్పడిద్దంట. ఇంకా దేవుడు కనపడ్డు మనకి.
అందుకని దేవుని బిడ్డలు ఈ పాపం విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. పాపాలు నానా విధాలుగా ఉంటాయి. ఇప్పుడు ఆదాము అవ్వలు ఆజ్ఞ మీరి పాపం చేశారు. ఏం మీరి అంటే ఆజ్ఞని మీరటం కూడా పాపమే. దేవుడు ఆ పండు తినొద్దు, తింటే సస్తారు అన్నాడు. కానీ మీరి పాపం చేశారు, అదొక పాపం. రెండోది, సౌలు దేవుని మాట వినకుండా చెప్పినది చేయకుండా పాపం చేశాడు. రెండోది, దేవుడు ఏదైనా చెప్పినప్పుడు చెయ్యకపోయినా అది పాపమే. ఎగ్జాంపుల్, సౌలుకి ఏం చెప్పాడు? అమాలేకుల మీదకి వెళ్ళు, అమాలేకులని నిర్మూలన చేయి, వారికి సంబంధించిన ఏది కూడా తెచ్చుకోవద్దు, గొర్రెలు కానీ ఎద్దులు కానీ మనుషులు కానీ తెచ్చుకోవద్దారు. కానీ ఏదైతే దేవుడు వద్దన్నాడో వాటిని తెచ్చుకున్నాడు. గొర్రెలను తెచ్చుకున్నాడు, ఎద్దులను తెచ్చుకున్నాడు. అలాగే అమాలేకీయుల రాజుని బ్రతకనిచ్చి తీసుకొచ్చాడు. ఇది దేవుని దృష్టిలో పాపమైంది. కొన్నిసార్లు మనం చెప్పినది చెయ్యకపోయినా పాపం అవుతుంది, ఆజ్ఞను మీరినా పాపం అవుతుంది. అంటే ఒక రకంగా ఉండదు పాపం అనేది. మూడోది దావీదు వ్యభిచారం అనే పాపం చేశాడు. దాని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? ఒకటి, ఆజ్ఞను మీరినా పాపమే. రెండోది, దేవుని మాట వినకపోయినా అంటే విధేయత చూపకపోయినా పాపమే. మూడోది, దావీదు వ్యభిచారం చేసి పాపం చేశాడు. మూడోది. తర్వాత దేవుడు ఇంకా కొన్ని పాపాల గురించి చెప్పాడు. ఏమని చెప్పాడంటే, మేలు చేయటం ఎరిగి ఉండి చేయకపోతే పాపం. యాకోబు పత్రికలో ఉంటుంది. మేలు చేయటం ఎరిగి అంటే నీ జీవితంలో మంచి చెడులు నీకు తెలుసు, మంచి చేయటం తెలిసి ఉండి చేయగలిగి ఉండి చేయకపోయినా పాపమే. తెలిసి అది నువ్వు ఎందుకు చేయలేదని దేవుడు ప్రశ్నిస్తాడు. అది అలా చేయకపోయినా పాపమే. ఇంకో చోట సమూయేలు అంటాడు, నేను ప్రార్థన ఇతరుల కొరకు చెయ్యకపోతే నేను పాపం చేసిన వాడిని అవుదును అన్నాడు. అది కూడా పాపమేనంట. గమనించండి, ఆజ్ఞను మీరినా పాపమే, అవిధేయత చూపినా పాపమే, వ్యభిచారం చేసినా పాపమే, అలాగే మేలు చేయటం ఎరిగి ఉండి చేయకపోయినా పాపమే. తర్వాత ఏంటి? హల్లెలూయా. ప్రార్థన చేయకపోయినా పాపమే. మన కొరకైనా ప్రార్థన కాదు, ఇతరుల కొరకు కూడా చేయాలి. ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. మనము సుఖముగా నెమ్మదిగా బ్రతకాలి అంటే ఆ వాక్యం ఎక్కడుంది? అది తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడేమని ఉంటుందంటే, మనము ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోయినా పాపం చేసినట్టేనంట. దేవుని స్తోత్రం. దేవుడు ప్రార్థన చేసే ఆ కృప, ఆ ప్రార్థన చేసే భారం నమ్మకమైన కొంతమంది భక్తుల మీద దేవుడు పెడతాడు. పెట్టినప్పుడు ఆ భారాన్ని వాళ్ళు కడవరకు కాపాడుకోవాలి. ఆ భారాన్ని కాపాడుకోకుండా మధ్యలో పోగొట్టుకుంటే అలా ప్రార్థన చేయకపోయినది పాపం అంటున్నాడు దేవుడు. ఇప్పుడు సంఘంలో అందరికి ఉండదు ఈ భారం. అర్థమైందా? ఈ ఎల్లమ్మకో పొల్లమ్మకో ఈ శారమ్మకో పెడతాడు దేవుడు. అయ్యా, దేవుడు నన్ను వారం విశ్వాసులందరి కొరకు ఒకరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని చెప్పాడు. దేవుడు ఆ భారం పెడితే ఖచ్చితంగా చేయాలి. నాకు వారం సేవకుల కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ సేవకుల కొరకు ఆ భారంతో చేయాల్సిందే. దేవుని స్తోత్రం. అలాగే వారం దేవుడు నాకు దేశము కొరకు, రాష్ట్రం కొరకు, ఈ దేశంలో ఉన్న అందరి కొరకు ప్రార్థన చేయమని ఒక భారం పెట్టాడు దేవుడు.
అలా చేయకపోయినా అది పాపం అయింది. అంటే దేవుడు అంటాడు, నీకు ఆ భారం పెట్టారు, నువ్వెందుకు చేయలేదు అంటే, ఇంకో మాటలో చెప్పాడు, అది కూడా అవిధేయతే. దేవుడు అప్పగించినది చేయకపోవటం. దేవుని స్తోత్రం. ఇట్లా వాక్యం చెప్తుందంటే చదవండి ఆ వాక్యాన్ని. దేవుని స్తోత్రం కలుగునుగాక. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వాక్యం నుండి, మనం సంపూర్ణ భక్తి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము. చూడండి అక్కడ, నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును విజ్ఞాపనలను ప్రార్థనలను యాచనలను చేయవాలని హెచ్చరించున్నాను. చేతులపైకి ఎత్తి గడిగలు చెప్పండి. కృతజ్ఞతాస్తుతులను హెచ్చరించుచున్నాను అంటే ఆడ కొన్ని విషయాలు రాయబడ్డాయి. మనుషులందరి కొరకును ఆ వాక్యం అంది నాకు. ఏమనుంది అక్కడ? నెంబర్ 1 కొరకును. అసలు ఎందుకు చేయాలి మనుషులందరి కొరకు అంటే పై వచ్చినాలు ఏమనుందాడా? మనము సంపూర్ణ భక్తి అంటే సగం భక్తి కాదు, సంపూర్ణ భక్తి చేయాలంటే, సంపూర్ణం అంటే పూర్తిగా. చాలామంది సగం భక్తి చేస్తారు. అర్థమైంది? సగం భక్తి అంటే ఏంటి? ఆదివారం వస్తారు, పరిశుద్ధాత్మ కూడా రారు, సగం భక్తి. హల్లెలూయా. ఆదివారం వస్తారు, ఉపాసుకోవడానికి రారు, సగం భక్తి. కానీ కొంతమంది ప్రార్థన చేస్తారు, వాక్యం చదవరు, సగం భక్తి. కొంతమంది వాక్యం చదువుతారు, ప్రార్థన చేయరు, సగం భక్తి. కొంతమంది ప్రార్థన వాక్యం చదువుతారు, కృతజ్ఞతలు చెప్పరు, అది సగం భక్తే. సంపూర్ణంగా చేయాలి మనం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అన్నం తినేటప్పుడు సగం తిని లేస్తారా, కడుపు నిండా తింటారా? చెప్పండి. కడుపు నిండా తింటావా? వాడు తింటాడంట. సగం తిని లేగవరు కదా. అలాగే భక్తిలో కూడా ఏముండాలి? కడుపు నిండా తిన్నట్టుగా సంపూర్ణంగా. హల్లెలూయా. అందుకని ఈ విధంగా మనం సంపూర్ణమైన భక్తి చేయాలి అంటే సాతానుడు ఆటంకాలు కలుగు చేస్తాడు. ప్రార్థన చేసుకుందామని కూర్చునేలోపు ఒక ఫోన్ వస్తుంది. మీ తాతయ్యకి కాలు ఇరిగిందనో, మీ అమ్మమ్మకే ఏదో జరిగిందని ఫోన్ వస్తుంది. ఇంకేం ప్రార్థన చేస్తావు? నేను స్తోత్రం కలుగునుగాక. ఏదో ఒక వార్త వచ్చి నీ చెవిలో పడినప్పుడు నువ్వు భక్తి చేయలేవు. అట్లాంటి ఆటంకాలు రాకుండా, నీకు ఏది అడ్డుగా ఉండకుండా ప్రశాంతంగా నువ్వు ముందుకెళ్ళాలి అంటే ప్రతిరోజు రాబోయే ఆటంకాల కొరకు ముందుగానే ప్రార్థన చేయాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. నువ్వు ప్రార్థన చేయకపోతే నీకు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. అప్పుడు నువ్వు ఇంకేం భక్తి చేస్తావు? ఏం పరిపూర్ణత చెందుతావు? కాయ పండినట్టుగా భక్తి కూడా పండాలి. కాయ పండినట్టుగా భక్తి కూడా పండాలి. ఏదో ఒక పక్క బండి ఒక పక్క పండలేదనుకోండి, అది సంపూర్ణంగా పండినట్టు కాదు. ఈ విషయాన్ని గమనించాలి. చాలామందికి తెలియదు, ఏదో మందిరానికి పోయి వస్తేనే సంపూర్ణమైన భక్తిని అట్టా అభిప్రాయపడతారు. అది కాదు అసలు భక్తి. సంపూర్ణ భక్తి అంటే నిరీక్షణతో కూడిన భక్తి అయి ఉండాలి. మన భక్తి అంటే, నేను ఈ భక్తి చేస్తే దీని వలన నాకు సౌలభ్యం ఉన్నది, ఈ భక్తి నన్ను రేపు పరలోకం చేరుస్తుంది, ఈ భక్తి నన్ను దేవునికి ఇష్టనిగా మారుస్తుంది అని ఇట్లా ఆలోచనతో చేయాలి. ఏదో సగం సగం భక్తి చేస్తే అది దేవుడికి నచ్చదు. ఇప్పుడు ఈ సగం భక్తి చేసే వాళ్ళందరూ ప్రార్థన చేయరని అర్థం. ప్రార్థన చేసుకుందాం అనుకున్నాను, చేయలేకపోతున్నానంటే ఎందుకు ఆ పరిస్థితి వస్తుంది? నువ్వు అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయట్లా. అన్నీ బాగుంటే ఇక నాకేమిలే, డబ్బులు ఉన్నాయి, తినడానికి ఉన్నాయి, అంతా బాగానే ఉందనిపిస్తుంది. అప్పుడు గుర్తురాడు దేవుడు, మందిరం, సేవకులు, బైబిలు, వాక్యం ఇవన్నీ గుర్తురావు. ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అప్పుడు గుర్తొస్తాయి. ఇక దేవుడు అన్నీ గుర్తు. దేవుడు, వాక్యం, ప్రార్థన, సోహండాలు పెట్టి ఏడుస్తారు చూడండి. ఇలాంటి వాళ్ళు బుద్ధిహీనులు. వాక్యం ఏం చెప్తుంది అక్కడ? సంపూర్ణ భక్తియు
మాన్యతయు కలిగి మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు చెప్పండి నిమిత్తము చెప్పండి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును చతుర్పైకి ఎత్తిగడికి చెప్పండి. అన్నిటికంటే ముఖ్యముగా ఎవరి కొరకు చేయాలి? మనుషులందరి కొంటే నీ కొరకో, భార్య కొరకో, భర్త కొరకో, పిల్లల కొరకు. ఎందుకని నీ భార్య దయ్యమైద్ది, భర్తే దయ్యం అవుతాడు, పిల్లలే దయ్యాలు అవుతారు. వాళ్ళ వల్లే మనకు చాలా ఆటంకాలు వస్తాయి, వాళ్ళ వల్లే చాలా ఇబ్బందులు వస్తాయి. సాతాను డైరెక్ట్గా నీ మీదకి రాలేడు, వాళ్ళని ఇబ్బంది పెడతాడు, నిన్ను బాధ పెడతాడు. అందుకని నువ్వు ప్రతిరోజు వాళ్ళ కొరకు చేయాలి. ముందు అయ్యా నా కొడుకులో కానీ, కూతురులో కానీ, భర్తలో కానీ, భార్యలో కానీ ఏ సాతానుడు ఏ దయ్యాలు దూరి నన్ను ఆటంకపరచకుండా నాకు అన్నీ భక్తి విషయంలో అనుకూలంగా ఉండాలని ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అర్థమవుతుందే? నువ్వు అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయలేదనుకో, ఇక నువ్వు ప్రార్థన చేసుకునేటప్పుడు, వాక్యం చదివేటప్పుడు, దైవ సన్నిధికి వచ్చేటప్పుడు ఏదో ఒక ఆటంకాన్ని సాతానుడు కలుగు చేస్తాడు. ముందు ఇంట్లో వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి, తర్వాత వీధిలో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకని చుట్టుపక్కల నాకు శత్రువులు ఉన్నారయ్యా అంటారు చూడండి కొంతమంది. శత్రువులు ఎందుకు ఏర్పడ్డారు? దయ్యాలు. హల్లెలూయా. నువ్వు దేవుని బిడ్డవే, వాళ్ళేమో సాతాన్ని ఆరాధించేవాళ్ళు. ఏదో మాటకాడ సమస్యలు రేగుతాయి. ఆ గొడవ జరిగినప్పుడు వాళ్ళ కళ్ళ ముందు నువ్వు ఎలా వెళ్ళగలవు చెప్పండి? తలెత్తి ఎలా చూడగలవు? ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? నువ్వు ప్రార్థన చేయట్లేదు. దేవుని స్తోత్రం. ఇప్పుడు వారిలో ఉన్న శక్తులను మనం అణిసివేయాలి. ఎగ్జాంపుల్ దానియేలు మీదకి 120 మంది వ్యతిరేకంగా లేచారంట. ఆ 120 మందిని ఎట్లా అణిసివేశాడు? మోకాళ్ళ ప్రార్థనతోనే. కానీ వాళ్ళ మీద కొంచెం కూడా ద్వేషం లేదు, కొంచెం కూడా కక్ష లేదు. వీళ్ళు ఇలా చేశారు ఏంటి రాజా, నేను ఎంత నమ్మకస్తున్నని కంప్లైంట్ కూడా చేయలే వాళ్ళ మీద. నిజమైన పరిశుద్ధుడు ఎవరి మీద కంప్లైంట్ చేయడు. నిజమైన పరిశుద్ధుడు ఎవరి మీద కంప్లైంట్ చేయడు. హల్లెలూయా. ఒక సమస్య వచ్చిందంటే దీనివల్ల దేవుడు నాకేదో నేర్పబోతున్నాడు. ఇదిగో ఈ వ్యక్తులు నా మీదకి వచ్చారంటే వరకనే వచ్చారా? ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు పరిస్థితి బాగలేనప్పుడు షిమి అనే ఒకడు, షిమి అనే ఒక వ్యక్తి వచ్చి భయంకరంగా దూషిస్తాడు. అలాంటోడా, ఎలాంటోడా నువ్వు, అలాంటోడురా, ఎలాంటోడురా అని. దావీదు గొలియాతు లాంటి మహాన అజానుభావుల్నే మట్టి కరిపించినోడు. ఈ షిమి అనేవాడు ఎంత చెప్పండి ఆయనకి? షిమి అనేవాడు ఎంత? పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి అంటాడు, రాజా నువ్వు పర్మిషనే, వాడి తలకాయ లేపేసి వస్తాను అన్నాడు. అప్పుడు దావీదు అంటాడు, దేవుడే నన్ను తిట్టమని చెప్పాడేమో లేరా, వాడిని దేవుడే చూసుకుంటాడులే. ఆ మాట ఎంత మంచి మాట చూడండి. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడేమోలే, దేవుడే తిట్టమని చెప్పాడేమో, నా పరిస్థితి బాగలేదు ఇప్పుడు, వాడిని ఏం చేయొద్దు, వాడు అన్న మాటలు ఒకవేళ నాకు మేలవుతాయేమోలే. హల్లెలూయా. చూడండి, గొలియాతు లాంటి మహాసూరులనే మట్టి కరిపించిన దావీదు ఒక సందర్భంలో తలకాయ దించాడు. వింటున్నా ఏం పట్టించుకున్నట్టున్నాడు, భరించాడు. దేవుని స్తోత్ర. ఆ తగ్గింపు, ఆ ఓర్చుకునే మనసు, ఆ భరించే మనసు అతన్ని మరలా కోల్పోయినవన్నీ పొందుకోవడానికి దోహదపడింది. దేవుని స్తోత్రం. కొన్నిసార్లు తలవంచాల్సి వచ్చి తప్పదు, కొంతమంది అనే మాటలు భరించాలి తప్పదు. కొన్నిసార్లు ఏ కారణం లేకుండా మాట్లాడతారు, తలంచాలి తప్పదు, వినాలి. మనమేమి ఆవేశపడి కర్రలో, కత్తులు, బాంబులు, స్టేషన్లో, భోషన్లో పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఆ మాటలు కూడా దేవుడు మనకి దీవెనగా మారుస్తాడు. చేతులు పైకి ఎత్తే గట్టిగా చెప్పండి. 120 మంది కక్షబట్టి దానియేలుని సింహాల బోనికి సాడీలు చెప్పి పంపించిన
వాళ్ళ మీద కొంచెం కూడా అతనికి ద్వేషం, కోపం, పగ, కక్ష లేదు. దేవునికి అప్పగించుకున్నాడు. కానీ దానియేలు వారిని క్షమించాడు గనుక, దానియేలు క్షమించిన దేవుడు అతన్నే, ఆ దేవుడు వాళ్ళనే క్షమించలే. దానియేలు క్షమించాడు, కానీ దానియేలు విరోధులని దేవుడు ఈ రోజున కొన్ని సందర్భాల్లో మన మీదకి కొంతమంది నిష్కారణంగా లేస్తారు. అలాంటి వాళ్ళకి బుద్ధి మీరుగా చెప్పాల్సింది. ఎవరు చెప్తారు? మౌనంగా అంటున్నారు, చెప్పండి. ఎవరు చెప్పాలి? మనసులా దేవుడా? హల్లెలూయా. అట్టని కూడా మనం వాళ్ళ కీడు జరగాలని మనసులో కూడా అనుకోకూడదు. ఎందుకనంటే అది కూడా తప్పే. దానియేలు అందరి కొరకు ప్రార్థన చేశాడు, వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేశాడు, దినానికి మమ్మారు. కానీ అక్కడ పరిస్థితి వేరైపోయింది. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, పాపం అనే అంశములో ప్రార్థన చేయకపోతే కూడా పాపమే. నేను స్తోత్రం. ఇప్పుడు మీరు అది పూర్తి చేయండి ఆ వాక్యాన్ని. ఏమనుంది అక్కడ? అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారులందరి కొరకును. చూడండి, రాజుల కొరకు కూడా. రాజుల కొరకంటే మనల్ని పరిపాలిస్తున్నటువంటి సీఎంల కొరకు, పిఎంల కొరకు, గ్రామ ప్రెసిడెంట్ల కొరకు, వార్డు మెంబర్ల కొరకు, కౌన్సిలర్ల కొరకు, మేయర్ల కొరకు. హల్లెలూయా. ఎందుకని? మంచి పరిపాలన లేకపోతే పరిస్థితి ఏంటి? ఈ మధ్య ఒక వార్త పుట్టింది. ఆదివారం తొలగించి ఆ దినమును శుక్రవారానికి మార్చాలని చూస్తున్నారని తెలిసింది. ఇప్పుడు దాకా ఆదివారమే జరుగుతున్నాయి ఆరాధనలు. ఒకవేళ శుక్రవారము సెలవు దినం, హాలిడే అని ప్రకటించారనుకోండి, ఏం చేస్తాం మనం? ఏం చేస్తాం? అధికారం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా చేస్తారు. రూల్ అది, అంతే. అందుకని ఇలాంటి ప్రజలకి ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలు ఎవరో ఒక గ్రూప్ కోసం, ఒక తెగ కోసం, ఒక గుంపు కోసం సరికాని నిర్ణయాలు తీసుకుంటే మిగతా గ్రూపులు వాళ్ళందరూ ఏం పడతారు? ఇబ్బందులు పడతారు. అందుకని మనం ఎవరి కొరకు చేయాలంటే రాజుల కొరకు కూడా ప్రార్థన చేయాలి. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. రాజుల కొరకు అంటే ముఖ్యమంత్రుల కొరకు, ప్రధానమంత్రుల కొరకు చేయాలి. ఎందుకంటే వాళ్ళను కూడా నియమించిన దేవుడే, మనుషులు కాదు. మనుషులు ఎవరో నియమించబడరు. చాలాసార్లు మనం అనుకుంటాం వాళ్ళ ప్రభుత్వం గెలిచింది, వీళ్ళ ప్రభుత్వం గెలిచింది. జస్ట్ అభిమానంతో బాధపడతారు అంతే, గెలవకపోతే. కానీ ఓవరాల్గా వాక్య ప్రకారం, వాక్య వెలుగులో చూస్తే ఎవరు గెలవాలి, ఎవరు ఓడిపోవాలని నిర్ణయించేది ఎవరో? దేవుడే. ఓవరాల్గా మనం ఆలోచిస్తే దేవుడే అది నిర్ణయించేది. అందుకని దేవుడు నిర్ణయించిన ప్రతి ఒక్కరిని మనం ఏం చేయాలి? అందరికీ ఆహ్వానం ఇవ్వాలి, తప్పదు. కానీ ప్రార్థన చేయాలి వాళ్ళ కొరకు. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకని వాక్యం చెప్తున్న మాట, రాజుల కొరకును, తర్వాత అధికారులు అంటే గ్రామ ప్రెసిడెంట్ల కొరకు, వార్డు మెంబర్ల కొరకు, అందరి కొరకు చేయాలి. దేవుని స్తోత్రం. ఈ రీతిగా మనం ప్రార్థన చేయకపోతే అది పాపం చేసినట్టని సమూయేలు గ్రంథము చదవండి. హల్లెలూయా. ఎక్కడది? సమూయేలు అంటాడు, చూసారా? 12:23. నా మట్టుకు నేను, సమూయేలు మొదటి గ్రంథం 12:23 చదవండి. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపం చేసిన వాడు నగుదును. చేతుల పైకి గట్టిగా చెప్పండి. ఇక అర్థమైందా? నా మట్టుకు నేను అంటే ఇప్పుడు వాస్తవానికి సమూయేలు ఎవరండి? పాపం చేసేవాడా? కాదు. మంచి ప్రవక్త, బాల్య దినముల నుండి భక్తి ప్రవర్తనలో మంచిగా ఎదిగినవాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయులను ఉద్దేశించి అంటున్నాడు, నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగుదును. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి మీరు,
ఇప్పుడు పాపులు అంటే ఎవరు చెప్పండి? ప్రార్థన చేయనోడు కూడా ఎవడు? అవునా కదా? ప్రార్థన చేయకపోయినా అయ్యా ప్రార్థన చేసుకుంటున్నావులే అయ్యా, నా కోసం, నా భర్త కోసం, నా పిల్లల కోసం, అట్ట కుదరదు. మనుషులందరి కొరకు ఏం చేయాలి? ఉందా లేదా మీ బైబిల్లో? చేస్తారా లేదా? హల్లెలూయా. మన కొరకే ప్రార్థన చేయకూడదు, అందరి కొరకు ప్రార్థన చెయ్యాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు పాపాలంటే ఇదిగో ఎన్ని పాపాలే, ఇంకా ఉన్నాయి చాలా చెప్పాలంటే. సకల దుర్నీతి పాపమే, సకల దుర్నీతి. ఇప్పుడు ఈ పాపాలన్నీ పెట్టుకొని మనం ప్రశాంతంగా ఉండలేం. చాలామంది అంటారు చూడండి, నాకేంటో మనసంతా బాధగా ఉందయ్యా, దిగులుగా ఉందయ్యా, వేదనగా ఉందయ్యా, దుఃఖముగా ఉందయ్యా, మనశ్శాంతి లేదయ్యా, ఇల్లు వదిలిపెట్టేటన్నా పోవాలనుకుంటున్నానయ్యా, అదయ్యా ఇదయ్యా అంటారు. నేను అంటున్నాను, హృదయములో ఈ విధమైనటువంటి జ్ఞానం లేకపోతే, అంటే పాపం పెట్టుకొని అలానే భక్తి అనుకుంటే మనశ్శాంతి ఉండదు. ఎందుకనంటే వాక్యం చెప్తుంది, చాలామందికి నెమ్మది ఎందుకు పోద్దంటే దుష్టత్వం ఉంటుందంట లోన. దేవుని స్తోత్రం. హృదయములో ఏమంటో చెప్పండి? యెషయా గ్రంథం చెప్తుంది దానికి సమాధానం, దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడు చెప్తున్నాడంట. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఎవరికి నెమ్మది ఉండదండి అమ్మా? దుష్టులకు. యెషయా గ్రంథము, హల్లెలూయా. తీయ్యా, ఎక్కడుంది ఆ వాక్యం? దుష్టులకు నెమ్మది ఉండదు. ఎంత ప్రార్థన చేసినా లోన దుష్టత్వం ఉందనుకోండి, దుష్టులకి ఏముండదు? నెమ్మది ఉండదు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. తెలియదా? దేవుని స్తోత్రం కలుగునుగాక. ఈ దుష్టులకు నెమ్మది ఉండదని దేవుని యొక్క వాక్యం చెలవిస్తున్నప్పుడు, ఆ దుష్టత్వాన్ని నీలోండి ఏం చేయాలి? నువ్వు తొలగించుకోవాలి. ఆ దుష్టత్వాన్ని ఏం చేయాలి? బాగా శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు చాలామంది డబ్బుంటే బాగా ఆనందంగా ఉండొచ్చు అయ్యా. ఎందుకని? ఏ కొరత ఉండదు కదా డబ్బుంటే. డబ్బుంటే కొండ మీద కోతి దిగి వస్తుందని అనుకుంటారు. దేవుని స్తోత్రం. డబ్బు వల్ల మనశ్శాంతి కొనలేవు, డబ్బు వల్ల నెమ్మదిని కొనలేవు, డబ్బు వల్ల శాంతిని కొనలేవు, డబ్బు వల్ల ఇంకోటి కొనలేవు. చాలామంది ఆ డబ్బు ఉంటే అన్నిటికీ కారణం డబ్బే కదయ్యా, హ్యాపీగా ఉండొచ్చు అయ్యా అంటారు. డబ్బు వల్ల మనశ్శాంతి ఉండదు. దేవుని స్తోత్రం. వాక్యంలో ఏమని రాయబడిందంటే, మనశ్శాంతిగా ఉండాలంటే వాక్యం తీశారా? యెషయా గ్రంథం. హల్లెలూయా. దుష్టులకు నెమ్మది ఉండదు అంటున్నాడు అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? హృదయంలో ఉన్న దుష్టత్వాన్ని తీసేసుకోవాలి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. యోబు గ్రంథం తీయండి. యోబు గ్రంథం, నీ గుడారంలో నుండి దుర్మార్గతను కడుగి వేసుకుని ఎడల నీవు దేవుని స్తోత్రం కలుగునుగాక. యోబు గ్రంథము, నీ గుడారములో నుండి దుర్మార్గతను కడిగి వేసుకుని ఎడల అనే మాట చూడండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అమ్మా
చదువు 22, 23. చూడండి, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల, అది గుడారంలో నుండి దుర్మార్గత ఉండకూడదు. చదురు పైకెత్తి గడిగలు చెప్పండి. అసలు ఎందుకు వస్తాయి నీకు సమస్యలు అంటే గుడారం బాగలేదు. గుడారం అంటే దేనికి సాదృశ్యం? జీవితానికి సాదృశ్యం. ఇప్పుడు నీ హృదయంలో ఈ పాపం అంతా పెట్టుకొని, ఈ దుర్మార్గత అంతా పెట్టుకొని, నువ్వు అభివృద్ధి పొందాలన్నా, నెమ్మదిగా ఉండాలన్నా, ప్రశాంతంగా ఉండాలన్నా అది సాధ్యమయ్యే పని కాదు. ప్రార్థనలో కూర్చున్నప్పుడల్లా ఏమని ప్రార్థన చేయాలంటే, నాలో ఏమైనా ఉంటే తీసివేయి ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఈరోజు నా మందిరానికి వెళ్తున్న అందరికీ జ్ఞానం కావాలి. ఆ గుడారం అనబడుతున్నటువంటి జీవితంలో ఎన్నో లోపాలు పెట్టుకొని, దేవా మాకు నెమ్మది అయ్యా, మనశ్శాంతి అయ్యా, దేవా మాకు ప్రశాంతత అయ్యా, దేవా మమ్మల్ని అభివృద్ధి చేయయ్యా, దేవా మాకు ప్రశాంతత అయ్యా, దేవా అదయ్యా ఇదయ్యా అంటే దేవుడు ఎట్టేస్తాడు? అసలు ఆ దుర్మార్గత అనేది ఆయనకు నచ్చదు. ఆ పాపం అనేది ఆయన ఇష్టపడడు. అలాంటి చోటకి రమ్మంటే ఎట్టొస్తాడు? వస్తాడా? రాడు. ఆయన రానప్పుడు మనశ్శాంతి ఎట్టిస్తాడు? ఇప్పుడు కొన్ని ఇళ్లలో చూడండి, అక్కడే దాగుతూ ఉంటారు, అక్కడే సిగరెట్లు, అక్కడే బీడీలు, అక్కడే ప్యాకాట్లు, అక్కడే అనుకోని భయంకరమైన తప్పులు చేస్తూ ఉంటారు. అట్లాంటి ఇళ్లలో దేవుడు ఎందుకు వచ్చి ఉంటాడు? దయ్యాలే ఉండేది ఆ ఇంట్లో. పరిశుద్ధత లేకపోతే దేవుడు ఉంటాడా? 2-3 కూడిన చోట ఉంటానన్నాడు. 2-3 కూడుకోవటం అంటే భార్య భర్తలు పిల్లలు కుటుంబ ప్రార్థనలా కూడుకోవాలి. ఆ ప్రార్థనే లేదు ఇంట్లో అసలుకే. పిల్లలు ఆ ప్రార్థన ఉంటుంది. ఎప్పుడు సైతానికి సంబంధించిన వ్యవహారాలే ఉంటాయి. అందుకని ఎప్పుడు బిక్కు దిగులుగా బాధగా ఏం జరిగిద్దో ఏమైద్దో, వామ్మో ఏంది ఎట్లుంది, నా గుండెలో దడ వస్తుంది, నీరసం వస్తుంది, హల్లెలూయా, నా గుండెలో దడ వస్తుంది, నీరసం అవుతుంది, ఏదో బాధ కలుగుతుంది, ఏదో నన్ను పట్టి పీడిస్తుంది అన్నట్టుగా మాట్లాడుతుంది. దీని అంతటా గల కారణం ఏంటి? గుడారం అనబడుతున్నటువంటి ఈ దేహములో ఏముంది? గుడారం అనబడుతున్నటువంటి దేహములో దుర్మార్గత ఉంది అంటున్నాడు. అది తీసేసుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు అది తీసేసుకోవాలంటే అది ఎలా సాధ్యమైంది? లాస్ట్లో చెప్తాం మీకు. ఇప్పుడు ఈ దుర్మార్గత నీ గుడారంలోని దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు దుర్మార్గత దూరంగా పోవాలంటే ఏం చేయాలి? నువ్వు 21వ వాక్యం చదవండి. దేవునితో సహవాసము చేయాలి. ఎవరితో సహవాసం చేయాలి? దేవునితో సహవాసం చేయాలి. ఇప్పుడు వ్యర్థమైన వాళ్ళందరితో సహవాసాలు చేసి దుర్మార్గత పోవాలంటే పోదు, ఎక్కువైపోద్ది. అందుకే కదా దేవుడు చెప్పాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక. కీర్తన గ్రంథం 1 కీర్తనలో ఉంటుంది ఈ మాట. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమందు నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు ధ్యానించాలి. వాక్యం వింటూ వాక్యం విని పక్క పోయి వదిలేయకూడదు. అర్థమైందా? వాక్యం విని పక్క పోయి వదిలేయకూడదు. ఇప్పుడు చాలా ఇళ్లలో నిజంగా వాళ్ళని అడిగితే ఏదో ఒక బాధ చెప్తుంటారు, ఏదో ఒక దుఃఖం చెప్తారు, ఏదో ఒక సమస్య చెప్తారు. ఎందుకు అలా జరుగుతున్నాయి అంటే గుడారంలో దుర్మార్గత ఉంది, దేవునికి నచ్చని క్రియలు ఉన్నాయి, దేవుడికి ఇష్టమైన స్వభావం ఆ లక్షణాలు లేవు. దేవుడు ఏదైతే వద్దు అంటున్నాడు అయ్యే చేస్తున్నారు. అందుకని ఆ గుడారంలో ఉన్న దుర్మార్గత పోవట్లేదు కాబట్టి అభివృద్ధి లేదు, ఆనందం లేదు, సంతోషం లేదు, నెమ్మది లేదు. ఎప్పుడు చూసినా బాధ, దుఃఖము, పోట్లాటలు, అల్లర్లు, గొడవలు. ఎందుకని? అవి తీసేసుకోవాలి కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి.
చెత్త ఉన్నంతసేపు వాసన వస్తుందా ఉండదా? చెత్త అంటే అశుద్ధం, మన భాషలో చెప్పాలంటే గలీజ్ అనుకోండి. అది ఉన్నంతసేపు వాసన వస్తూనే ఉంటుంది. వాసన వచ్చే కాడ మనం నిలబడగలమా? అంటే దేవుడు ఎట్లా నిలబడతాడు? ఆ లోపాలు ఉంటే ఆ లోపం దేవునికి ఒక పెంటతో సమానం. వాసన వచ్చింది, ఆయన కూడా రాడు. ఇంట్లో నాకు స్థలం లేదు, ఇక్కడ నాకేం లేదు, స్థలం లేదు అని బాధపడతాడు, ఆయన వెళ్ళిపోతాడు. ఇప్పుడు దేవుడు లేనప్పుడు నీకు సంతోషం ఎలా కలిగిద్ది? దేవుడు ఉన్న చోట సమాధానం ఉంటుంది, దేవుడు ఉన్న చోట రక్షణ ఉంటుంది, దేవుడు ఉన్న చోట ఆశీర్వాదం ఉంటుంది, దేవుడు ఉన్న చోట నెమ్మది ఉంటుంది, దేవుడు ఉన్న చోట సమృద్ధి ఉంటుంది, దేవుడు ఉన్న చోట వెలుగు ఉంటుంది, దేవుడు ఉన్న చోట ధైర్యం ఉంటుంది, దేవుడు ఉన్న చోట అన్నీ ఉంటాయి. ఇప్పుడు దేవునికి ఇష్టం లేని అన్నీ చేస్తూ అవన్నీ కలిగి ఉండి దేవుడా నాకు ఎట్లా చేస్తున్నావు ఏందంటే దేవుడు ఏం చేయట్లే, అక్కడ నువ్వే చేసుకుంటున్నావు అవన్నీ. చంద్రపైకి ఎత్తి గడుగలు చెప్పండి. నువ్వే అలాంటివన్నీ కలిగి ఉన్నావు, అలాంటి లోపాలు కలిగి ఉన్నావు. అందుకని ఇంట్లో పోరాటాలు 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 పోరాటాలు. దేవుని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇప్పుడు హృదయంలో నుండి ఆ దుర్మార్గతను తీసివేయాలంటే ఒకటి, ఆయనతో నువ్వేం చేయాలి? సహవాసం చేయాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. 22, ఆయన నోటి ఉపదేశమును రెండోది అవలంబించాలి. మూడోది ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకోవాలి. ఐదవది సర్వశక్తుని వైపు నీవు తిరగాలి. ఇదిగో ఈ అనుభవాలు ఉండాలా. ఈ అనుభవాలు లేకుండా నువ్వు దేవా నాకు అదయ్యా ఇదయ్యా ఇదయ్యా. చాలామంది విశ్వాసులను గమనిస్తా నేను, వాళ్ళకి నచ్చింది జరిగితేనే దేవుడు అంటున్నారు. నిజంగా చెప్తున్నా, ఎందుకంటే నా అనుభవంలో చెప్తున్నా. చాలామందిని వాళ్ళు అనుకున్నది దేవుడు చేయాలనుకుంటారు, కానీ దేవుడు అనుకున్నది మాత్రం వాళ్ళు చేయట్లే. ఒకవేళ వాళ్ళు అనుకున్నది జరగలేదనుకో, ఏమనిపిస్తుంది? నేను ఈ వారం రావట్లేదులే చర్చికి, ఈరోజు ప్రార్థన చేసుకోవట్లేదులే, ఈరోజు బైబిల్ చదువుకోవట్లేదులే, కొంచెం మనసు బాధగా ఉంది. ఏంటి అసలు ఆ బాధ? ఆ దరిద్రం ఏంది నీకు? అంటే నువ్వు అనుకున్నది జరగలేదనే కదా నీకు ఆ బాధ. అంటే నువ్వు దేవునికి లోబడట్లా, ఆత్మ నడిపింపుకి లోబడట్లా. ఆత్మ దేవునికి నువ్వు లోబడితే నువ్వు అనుకున్నది కాదు, దేవుడు అనుకున్నది నువ్వు చేసినప్పుడు సంతోషపడతావు. ఇప్పుడు నువ్వు అనుకున్నది జరగలేదన్నప్పుడు నీ మొహం నల్లగా పోదట. నేను అల్లదు కదా అనుకున్నాను, కొనాలనుకున్నా కొనలేకపోయా, ఇది ఇస్తాడని ప్రార్థన చేశాను, అది దేవుడు ఇలేదు, అందుకే నాకు నేను ఇదిగో ఈ వారం ప్రార్థనకి రాలా. ఎట్లాంటి భక్తులు దేవుడికి అవసరం లేదు అసలుకి. వీళ్ళందరూ ఎవరు? స్వార్థం కొరకు వస్తున్న వాళ్ళు. దేవుడు అంటున్నాడు, భూమి మీద మీరు నాకు సాక్షులు అన్నాడు. సాక్షులు అనబడుతున్న వాళ్ళు పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి. పైనుండి మీకు ఆత్మ వచ్చినప్పుడు శక్తి పొందుతారు. బూదిగంతముల వరకు మీరు నాకేమై ఉంటారు? సాక్షులై ఉంటారు. అంటే ఇప్పుడు ఆత్మ పొందిన తర్వాత ప్రతి చోట నువ్వు సాక్షివి. ఇప్పుడు ఎవరు నడిపింపులో ఉండాలి? ఆత్మ నడిపింపులో ఉండాలి. ఆత్మ నడిపింపులో అంటే ఇప్పుడు ఆత్మదేవుడు చాలా రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. నేను అది పెద్ద సబ్జెక్టు రాసా ఈరోజు. అసలు ఆత్మ నడిపింపు గురించి మొత్తం 4 అంశాలు. కానీ దేవుడు ఎందుకు ఇది ప్రేరేపించాడు ఎక్కడికి వచ్చాక? అల్ల చెప్పండి గట్టిగా. ఈరోజు నేను చెప్పాలనుకుంది ఆత్మ నడిపింపు. ఆత్మ నడిపింపుకు లోబడుతున్న పాత నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన భక్తులు. దేవుడు నాకేమో పెద్ద పెద్ద సబ్జెక్టులు తెలియపరుస్తుంటాడు, కానీ ఇదే వల్లేరు ఇక్కడ. దేని స్తోత్రం. నాకేమో లోతైన వాక్యాలు చెప్తుంటాడు దేవుడు. అంత డెప్త్లో చెప్పాలంటే వినగలిగిన కెపాసిటీ ఉండట్ల జనానికి. దేని స్తోత్రం. నేను ఒక పోరాటంలో ఉన్నా. దేవుడు నాకు అవి చెప్తూ ఉంటాడు, నేను అవి చెప్తూ ఉంటే వీళ్ళకేమో అర్థమై సావట్లా. ఇవన్నీ ఎందుకు ప్రభు అని కొన్నిసార్లు ఆయన చెప్పి అన్ని పక్కన పడేస్తున్నా. దేని స్తోత్రం. ఎందుకని అసలు ఆత్మ నడిపింపు అంటే అసలు మామూలుగా లేదు ఆ సబ్జెక్టు. పాత నిబంధనలు ఎంతమంది లోబడ్డారు ఆత్మ నడిపింపుకి? ఆ నడిపింపుకు లోబడినందుకు ఎన్ని దెబ్బలు తగిలినాయి కొంతమందికి. క్రొత్త నిబంధనలు ఎంతమంది లోబడ్డారు, ఎంతమంది లోబడలేదు. ప్రారంభం ఎట్టుంది వాళ్ళ బ్రతుకు, ముగింపుకి ఎట్టయింది లోబడలేదు కాబట్టి. సాంసన్ లోబడినప్పుడు అన్నీ బాగున్నాయి, లోబడకపోయినప్పుడు ఎంత డేంజర్ అయిందా. అంటే నడిపింపుకి. దేని స్తోత్రం.
అంటే ఒక రేంజ్ వచ్చిన తర్వాత నడిపింపు అంటే ఇక స్వచిత్తం అనే దురాత్మ ఆ లౌకిక ఆత్మ ఎంటర్ అవుతున్నప్పుడు దైవిక ఆత్మకు అప్పగించుకోవట్లేక మా ఇష్టం నెరవేరాలి. సౌలు కూడా ఎగ్జాంపుల్. సౌలు స్టార్టింగ్లో ఆత్మ నడిపింపుకి లోబడ్డాడు. తర్వాత ఏమయ్యాడు? ఈ విధమైనటువంటి అజ్ఞానంలో సేవకులు కూడా ఉన్నారు. హల్లెలూయ. స్టార్టింగ్లో ఉన్న విధేయత కొద్దిగా అది ఇదని సేవలో అడుగు పెట్టి కాస్త ముందుకెళ్ళిన తర్వాత ఉండట్ల. అంటే దేవుని మాట ఆ నడిపింపుకి ఎప్పుడైతే లోబడలేకపోతుంటామో మన పతనానికి మనమే పునాది వేసుకున్నట్టయిద్ది ఇక. ఆమేన్. మన పతనానికి విశ్వాసులు కూడా ఈ పనుల భారం వల్ల ఇంకో భారం వల్ల ఇంకో భారం వల్ల హల్లెలూయా. అసలు ఈరోజు నేను చాలాసేపు నేను దేవుడి దగ్గర కనిపెట్టి అవి పొందుపరిచాను ఆ సబ్జెక్టులు. ప్రభు చిత్తం అది రేపు చెప్తా. దాని స్తోత్రం. ఎందుకంటే చాలా డెప్త్ విషయాలు అవి. ఇదిగో మనము ఈ ఈలే నేర్చుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు డిగ్రీ సబ్జెక్టులు చెప్పినా అర్థమో కానీ ఆత్మీయులకు అర్థమవుతాయి. దాని స్తోత్రం. అయితే ఇక్కడ ఈరోజు మన శుద్ధీకరణ కూటం కనుక ఈ విషయాలు చెప్తున్నాం మీకు. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఇక్కడ నా ప్రియ దేని బిడ్డలారా, ఒకటి పాపము. ఇందాక మనం చదివిన వాక్యం ఎక్కడుంది? అది 14వ అధ్యాయం యోబు గ్రంథం 14:17. ఒకటి, దేవుడు ఏం చేయలేడు? పాపమును సహింపలేడు. హల్లెలూయా చెప్పాల గట్టిగా. ఎన్ని రకాల పాపాలని చెప్పాను? ఎన్ని రకాల పాపాలు? ఒకటి, ఓకే, అవి పాయింట్స్. అవి పాపాలు ఎన్ని రకాలు? ఒకటి, అవాదాములు. దేవుడు మాట వినలేదు. అంటే ఆజ్ఞ అతిక్రమించిన పాపమే. రెండోది, సౌలు యుద్ధానికి వెళ్ళి దేవుడు చెప్పిన చేయల అవిధేయత కూడా ఏంటి? పాపమే. మూడోది, వ్యభిచారం కూడా పాపమే. తర్వాత మేలు చేయటం ఎరిగి చేయకపోయినా పాపమే. అలాగే అనేకుల కొరకు మనం ప్రార్థన చేయకపోయినా ఏంటి? పాపమే. హల్లెలూయా. ఈ పాపం వలన దేవుడు మనకి దూరం అయిపోతాడు. అంటే మనం చాలాసార్లు అనుకున్నాం, నేను ఎవరితో విచారం ఏం చేయట్లేదుగా, ఇంకోటి తప్పేం చేయట్లేదుగా, నరహత్య చేయట్లేదు కదా, ఇవన్నీ చేయట్లేదు కదా అంట. అంటే అవిధేయతుందిగా నీలో. ఇది కూడా పాపమేగా. ఇది కూడా పాపం అంటున్నాడు కదా దేవుడు. అవిధేయత కూడా పాపమే. ఇప్పుడు సౌలు ఏమన్నాడు సమూయేలుతో? సౌలు వ్యభిచారం ఏం చేశాడా? కానీ నీ పాపి అని ఒప్పుకున్నాడు లాస్ట్లో. సౌలుతో అంటున్నాడు, అయ్యా దేవుడు మాట మీరి. సమూయేలు గ్రంథం తీయండి. అంటే జీవితంలో మనం ఆత్మీయ యాత్రలో ఎన్నో నేర్చుకోవలసిన విషయాలు ఎన్ని. దాని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 15వ అధ్యాయం 23 చూడండి. 24. సౌలు జనులకు జడిచి వారి మాట వినినందున నేను యెహోవా ఆజ్ఞను నీ మాటలను మీరి పాపం తెచ్చుకుంటుని. ఇక్కడ గమనించండి, ఇక్కడ జాగ్రత్తగా నాకెళ్ళి రెండవసారి. ఒకటి, దేవుని ఆజ్ఞ మీరినందుకు పాపిని, నీ మాట వినందుకు కూడా పాపినే. అంటే ఇక్కడ ఎవరో? దైవజనుడు. హల్లెలూయా. అక్కడ రెండు విషయాలు మాట్లాడాడు మీరు గమనిస్తే. ఒకటి, యెహోవా ఆజ్ఞను, రెండోది నీ మాటను మీరి. దైవ సేవకుడు చెప్పిన మాట మీరినందుకు పాపం చేసినట్టేనంట. దేవుని ఆజ్ఞ మీరినా కూడా పాపం చేసినట్టేనంట. ఇప్పుడు కొన్నిసార్లు ఇట్లాంటివి గమనించాలా. దేవుడు కొన్నిసార్లు సేవకులకి ఏదైనా ప్రేరేపణ ఇచ్చి చెప్పినప్పుడు అది వినకపోతే అది పాపం అవుతుంది. దాని స్తోత్రం. నేను చెప్పట్లా, మీ బైబిల్ చూసుకోండి. ఉందా లేదాడా? ఉందా లేదా బైబిల్లో? చదువమ్మా మేరీ, చదువు. హల్లెలూయా. అక్కడేమన్నా ఉంది? యెహోవా ఆజ్ఞ అన్నది 1. నీ మాట అంటే ఎవరు? ఈయనెవరు? సమూయేలు గారు. అంటే దైవజనుడు, అంటే వారిని నడిపించే నాయకుడు. హల్లెలూయా. మీరినందున ఏం తెచ్చుకుంటున్నాను చెప్పండి? పాపము తెచ్చుకుంటుని.
అంటే ఇక దీన్ని బట్టి మీకు అర్థం కావాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవుని ఆజ్ఞలు పాటిస్తూ దైవ సేవకునికి అప్పగించుకోవాలి. హల్లెలూయా. దైవ ప్రేరేపణకి అప్పగించుకోవాలి. దేవుడు సేవకుడు చెప్తాడు, సేవకుడు విశ్వాసికి చెప్తాడు. దాని స్తోత్రం కలుగునగాక. అందుకనే కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 8వ అధ్యాయం చదవండి. 8వ అధ్యాయం 4వ వాక్యం చదువుతారా? అప్పగించుకోనని విశ్వాసులు కూడా ఉంటారు చాలామంది మీలో కూడా. ఏంటి అన్ని పాస్టర్ గారు మాటలు వినాలా ఏంటి, అన్నీ ఆయన చెప్పింది మనం చేయాలా ఏంటి అనేవాళ్ళు లేరా? ఉంటారు మనసులో, బయటికి అనరు. హల్లెలూయా. అర్థమై ఇప్పుడు దైవ సేవకుడు ఎందుకు చెప్తున్నాడు? దైవ సేవకుడు సినిమాకి వెళ్ళమని చెప్పడగా, మందు తాగమని చెప్పడగా, పాపం చేయమని చెప్పడగా. ఏం చెప్తున్నాడు? భక్తి కలిగి ఉండు, క్రమంగా ఉండు, జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. ఇవి కూడా కష్టం అనిపిస్తుంది. అబ్బో ఈ పాస్టర్ గారు ఏంటి అన్ని క్రమాలు పెడతాడు, అన్ని రూల్స్ పెడతాడని. అది చెయ్యకపోయినా నువ్వేం తెచ్చుకున్నట్టు అంటున్నాడు చెప్పండి? పాపమే. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగునగాక. ఈ లోపాలు కొంతమందిలో కనపడుతున్నాయి మీలో. అంటే మీరని కదా, సంఘాల్లో అక్కడక్కడ చూస్తున్నా నేను. చెప్పినట్టుగా అంటారు కాసేపు తర్వాత వాళ్ళ ఇష్టం. మేమేం చేస్తాం చెప్పండి? మిమ్మల్ని కొట్టి తన్ని తీసుకొస్తామా? ఇంకా దేవుడికి అప్పగిస్తాం. మళ్ళీ ఎప్పుడు గుర్తొస్తుంది? మళ్ళీ ముట్టికాయ పడినప్పుడు. ముట్టికాయ పడినప్పుడు అప్పుడు లబోది, అయ్యో పాస్టర్ గారిని పిలవండి, ప్రార్థన చేయండి. మిగతా సమయంలో ఇష్టం. ఇక మీరు ఈ విషయాన్ని అంగీకరించినా అంగీకరించకపోయినా, నా దేవుడు నా గ్రంథము, నా బైబిల్ గ్రంథంలో చెప్పబడిన సత్యం ఇది. దేవుని స్తోత్రం. ఇంకోసారి చదువుకోండి అందరూ ఆ మాట. దేవుని ఆజ్ఞను మీరి నీ మాట విననందున, అదేనా దేవుని ఆజ్ఞలను, దేవుని ఆజ్ఞలను నీ మాటలను మీరి ఏం తెచ్చుకున్నాను? పాపం తెచ్చుకున్నాను. ఇప్పుడు విశ్వాసులు పూర్తిగా అప్పగించుకోవాలి సేవకులకి. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఇప్పుడు మీలో కొంతమంది ఏం చేస్తారంటే, దైవ సేవకుడు ఏది చెప్పినా, అమ్మో అయ్యగారు చెప్పాడు మనం వెళ్ళాలి, అన్న చెప్పాడు మనం వెళ్ళాలి అని చెప్పినట్టు వినాలి మనం. ఒకవేళ అలా వినకపోయినా కూడా ఏం తెచ్చుకున్నట్టురా అబ్బాయి ఈడు. హల్లెలూయా. కాదు అల్లా వాళ్ళు చెప్పారు నేను వెళ్ళాను వాళ్ళతో పాటు అంటే కుదరదు. హల్లెలూయా. బాప్తిసం పొందుకున్న తర్వాత పాతవి గతించానంటే ఇక పాత స్నేహాలతో, ఆ పాత వ్యక్తులతో మనకు సంబంధము. అవిశ్వాసులతో విశ్వాసమైన నీకు పొత్తు ఎక్కడా? సహవాసం ఎక్కడా? విగ్రహాలకి జీవం కలిగిన మందిరానికి పొత్తు ఎక్కడా? ఇది తెలీదు. మునుగండి అంటే మునుగుతూనే ఉన్నారు ఇట్ట. దేవుని స్తోత్రం. నేను ఏదో ఒక మీటింగ్లో చూసా, అక్కడ పాస్టర్ గారు ఏదో పెద్ద సభలు పెట్టాడు. సభలు పెట్టి రాండి అంటే నాయన 100 మంది వచ్చి మునుగుతూ ఉన్నారు ఈ నెలల్లో. నేను అనుకున్నాను, అసలు నిజంగా వాళ్ళకి తీర్మానం కలిగిందా? నిజంగా వాళ్ళకి మార్పు వచ్చిందా? అందరితో పాటు వెళ్ళి ఏం చేస్తున్నారు? మునుగుతూ ఉన్నారు. ఆ జన సందడి, ఆ జన ఉత్సాహంలో మునుగుతాడు. నిలబడతాడా? నిలబడడు. ఏదో గుంపులో మునిగి వస్తాడు, వెళ్ళిపోతాడు. తర్వాత ఆయన కరెక్ట్గా ఉంటాడా? మారు మనసు పూర్తి కలిగితేనే బాప్తిసం పొందాలి. హలో చెప్పండి. ఏం కలిగితే? మారు మనసు పూర్తిగా పొందాలా. మారు మనసు పొందితేనే బాప్తిస్తానికి అర్హులు. అది ఇప్పుడు ఒక గంటలో నీకు మారు మనసు వచ్చిందా? తీసుకో, ఇబ్బంది ఏం లేదు. 10 నిమిషాల్లో వచ్చిందా? తీసుకో. వాయిదాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. బాప్తిసం పొందడానికి ఒక టైము కానీ, దినము కానీ, నెల కానీ, సంవత్సరం కానీ ఏమి లేదు. ఎప్పుడు మారు మనసు వస్తే అప్పుడు తీసుకోవడమే బాప్తిసం. అర్ధరాత్రిలో కూడా బాప్తిసం తీసుకున్నారు తెలుసా బైబిల్లో. పౌలు శీలల్ని జైల్లో వేశారు. అక్కడ పాటలు పాడారు, ప్రార్థన చేశారు, భూకంపం కలిగింది, సంఖ్యలు తెగిపోయాయి. ఒక అద్భుతం జరిగింది. ఆ అద్భుతాన్ని చూసినటువంటి చెరసాల అధిపతి పొడుచుకోబోతున్నాడు. తను హత్య చేసుకోబోతున్నప్పుడు పౌలు అంటున్నాడు, మేము ఎక్కడికి వెళ్ళలేదు నాయన, ఇక్కడే ఉన్నాం, మేము తప్పించుకొని పోలేదు, నువ్వేమీ
ఆ పని చేయాల్సిన అవసరం లేదన్నప్పుడు వాళ్ళ నిజాయితీకి మార్పు చెందాడు. సహజంగా సంఖ్యలు తెగిపోతే ఇప్పుడు దాకా పారిపోయిన ఖైదీలను చూశాను, కానీ సంఖ్యలు తెగిపోయినా కూడా మీరు ఎక్కడే నిలబడ్డారంటే మీలాంటి నీతి కలిగిన వాళ్ళు ఎక్కడా చూడలేదని ఇతనికి మార్పు వచ్చింది. అంటే వాళ్ళ నిజాయితీని బట్టి హింసించే వాడికి కూడా ఏం కలిగింది చెప్పండి. మీ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళకి, మీతో ఉన్నవారికి కూడా మీ నీతి క్రియలను బట్టి మారాలి వాళ్ళు. మీకే మార్పు లేదనుకోండి, వాళ్ళు ఎట్ట మారుతారు? దేవుని స్తోత్రం. నిజమైన మార్పు ఏంటి? అక్కడ తప్పించుకునే అవకాశం ఉన్నా తప్పించుకోలే. నిజమైన మారు మనసు అంటే ఏంటి? పాపం చేసే అవకాశం ఉన్నా పాపం చేయకూడదు, తినే అవకాశం ఉన్నా తినకూడదు, వెళ్ళటానికి అధికారం ఉన్నా వెళ్ళకూడదు. ఎవరో ఒకరి మీద నెట్టేస్తారు. అక్కడ పోయావా, ఇక్కడ పోయా అంటే అదిగో వాళ్ళు పిలిచారు, వీళ్ళు పిలిచారు అందుకే పోయా. అదే పడు బాధ, దెబ్బ తగిలితే పడు, ఇక మేమేం చేస్తాం? ఇది తెలియాలా నీకు? ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ కూర్చోవాలి, ఎవరితో సహవాసం చేయాలి, ఎవరితో చేయకూడదన్న తెలుసుకోవడమే భక్తి జ్ఞానం అంటే. దేవుని స్తోత్రం. బురద పూసుకున్న బరిగొడ్డు దగ్గరికి పోయి నిలబడితే ఏమైద్ది? ఇదిలిస్తే ఏమైద్ది చెప్పురా? హల్లెలూయా. ఏమైద్ది? మన మీద కూడా ఏం పడతాయి? తుప్పర్లు పడతాయి. నేనేం చేయలేదు, ఆ బురద ఏం పూసుకోలేదు, కానీ అక్కడ నిలబడ్డావుగా, దానికంటింది ఏమైంది నీకు కూడా? అందుకని కాస్త దూరంగా ఉండాలి కదా. అంటే వాస్తవాన్ని నువ్వు పూసుకోలా, కానీ ఇదియటం వల్ల ఏమైంది? నీ మీద కూడా పడింది. అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి మనం. హల్లెలూయా. వీళ్ళతో ఉంటే నా భక్తి పాడైపోద్ది, ప్రార్థన జీవితం పాడైపోద్ది, ఆత్మీయత చెడిపోద్ది అని అంటే తక్షణమే వాళ్ళకు దూరం అయిపోవాలి. దేవుని స్తోత్రం. అది ఇక్కడ అదే వాక్యం చెప్తుంది చూడండి. నా ప్రియమైన బిడ్డలారా, ఆ వాక్యం చదవండి. అప్పగించుకోవాలి మనం అంట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకై పాలు పొందే విషయములోను మనస్ఫూర్తిగా వేడుకొనుచు సామర్థ్యము కొలదే గాక చూడండి అక్కడ ఎన్నో వచ్చిన 4న నేను అదే చదవమంది ఇందాక. మొదటిగా ప్రభువునకును అప్పగించుకొనిరి. స్టార్టింగ్లో సౌలు అప్పగించుకున్నాడు. కాస్త రాజు అయిన తర్వాత, పేరు ఘనతలు వచ్చిన తర్వాత, కొంచెం స్థిరపడిన తర్వాత దైవజనుడికి అప్పగించుకోవాలి. అప్పగించుకున్నప్పుడు తన లైఫ్ అంతా బాగుంది. అప్పగించుకొనప్పుడు కొంచెం కొంచెం పతనమైపోతున్నాడు, కొంచెం దిగిపోతున్నాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, మీరు పూర్తిగా మీకు తెలియకపోతే దైవ సేవకులకు అప్పగించుకోండి. దేవుని స్తోత్రం. మీ స్వచ్ఛత్తంగా వెళ్ళారంటే మీకు ఈరోజు అర్థం కాదు, మీకు. హల్లెలూయా. అట్లా దైవ సేవకుల మాట వినకుండా ఎన్నో దెబ్బలు తిన్న విశ్వాసులు కూడా ఉన్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. అప్రియమైన బిడ్డలారా, గమనించాలి మీరు. అమ్మో, ఈరోజు మనం దైవ స్వరము, దైవ ప్రవచనము, దేవుని యొక్క మాట మనకు తెలియపరిచే దైవజనుడి మాట వినకపోతే మనం దేవుడి మాట కూడా విననట్టే అనే ఆలోచన రావాలి. ఇప్పుడు ఆ మాసిదోనియ సంఘ విశ్వాసులు ఏం చేశారు? దేవునికి అప్పగించుకున్నారు. రెండోది, తమ్మును తామే మాకు అప్పగించుకొనిరి అంటున్నాడు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అక్కడ 2 మాటలు ఉన్నాయా లేదా? చదువు. ఏమనుంది? మొట్టమొదటిగా వారు దేవునికిని మాకును అప్పగించుకుంటున్న మాట. అయితే వాక్యం చదువుతున్నారు కదా, సేవకులకు అప్పగించుకోవాలని ఉందా లేదా? ఇప్పుడు ఇందాక మనం సౌలు గురించి ఆలోచిస్తే, సౌలు అంటున్నాడు, నీ ఆజ్ఞ మీరి, దేవుని ఆజ్ఞ మీరి నీ మాట విననందు వలన నేనేం తెచ్చుకున్నాను? పాపం తెచ్చుకున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక.
పాపం అంటే ఇంకేదో అనుకోమాకండి, మాట వినకపోతే కూడా పాపమే. సేవకులు బాధపడతారు, అయ్యో వీళ్ళకి ఎన్ని చెప్పినా వీళ్ళు ఏంటి గ్రహించుకోరు వీళ్ళు. నేనైతే అదే అనుకుంటా, బాధపడుతుంటా, ఏంటి ఇట్లా. నాకు 1-2 సార్లు చెప్పి ఇంక చెప్పబుద్ధి కాదు. అంటే వాళ్ళు మాకేమనిపిస్తుంది అంటే వీళ్ళు మనల్ని ఏమైనా తక్కువ అంచనా వేసుకుంటున్నారా ఏంటి. మన మాట ఏమవుతుంది అక్కడ, పాల్స్ అవుతుంది. మనం ఎంత చెప్పినా వీళ్ళ బుద్ధి అదే అయిపోయింది. దాని స్తోత్రం. మనం ఎంత చెప్పినా వీళ్ళు అట్లానే ఉన్నారే, ఈ చెప్పినా చేయట్లేదే అనుకున్నప్పుడు వాళ్ళు తప్పు చేస్తానాక నేను చెప్పను. నా మెంటాలిటీ అదే. వాళ్ళు బోల్తా పడి కింద మింద పడి మొత్తం సమస్యలు తెచ్చుకున్న తర్వాత అప్పుడు అన్నయ్యా అయ్యా అట్టయింది అయ్యా అట్టయిందంటే, దేవుడు కూడా ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లే మాట్లాడేది. ఎన్నిసార్లు మాట్లాడుతున్నాడు ఆయన? ఒకసారి మాట్లాడును. ఏడుందా వాక్యం? ఏబు గ్రంథంలో ఉంటుంది చూడండి. ఆయన ఒకసారి మాట్లాడును, 2 సార్లే మాట్లాడతాడు. అస్తమానం మాట్లాడుతూ కూర్చోడు. దేవుని స్తోత్రం. అట్లా మాట్లాడినప్పుడు నువ్వు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుని మాటే కదా మనకు జీవం, దేవుని మాటే కదా మనకి మేలు, దేవుని మాటే కదా మనకి ఇది అది అని. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. ఇట్లాంటి విధానంలో ఉన్నోళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. భక్తిగా బ్రతకమంటే భక్తిగా ఉండి బ్రతకమంటే, భక్తిగా ఉండి ఏం జరగట్లేదయ్యా అటని భక్తిహీనుల దగ్గరికి పోయి, పాపుల దగ్గరికి పోయి సహాయం కోరుకుంటావా? వాళ్ళు అసలు ఏ తప్పులో ఉన్నారో నీకు తెలీదా? ఏ పాపం చేస్తున్నారో మీకు తెలీదా? అలాంటి ఇళ్ళలో అడుగు పెట్టవచ్చా? అలాంటి వ్యక్తులతో మాట్లాడవచ్చా? అలాంటి వ్యక్తుల్ని అసలు చేర్చుకోవచ్చా? చెప్పండి. వాళ్ళు తెలిసి తప్పు చేస్తుంటే వారు పోసి ఆ మోగచేయి నీళ్ళు తాగటానికి పరిగెత్తుతున్నావు రోజు. వాళ్ళు తప్పు చేస్తారని తెలుసుగా, తెలిసి కూడా ఎందుకు రాజీ పడుతున్నావు? కుక్క తిండి కక్కుర్తి పడినట్టు పడుతున్నావా? చెప్పండి. వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిసినప్పుడు, వాళ్ళ బంధువులైనా ఇంకొకరైనా, నువ్వు భక్తి కలిగిన దాన్ని నువ్వు అక్కడికి వెళ్ళొచ్చు. అసలుకే భక్తి గలవాడివి నీకు తెలిసి కూడా, నేనైతే అలాంటి వాళ్ళు మంచినీళ్ళు ఇచ్చినా తాగను, నిజంగా చెప్తున్నా. వాళ్ళు తప్పు చేస్తున్నారని తెలిస్తే మంచినీళ్ళు కూడా తాగను అసలుకి. ఎందుకంటే బైబిల్ వాక్యం చెప్తుంది, మనం అలాంటి వాళ్ళతో జోడీగా ఉండకూడదని వాక్యం చెప్తుంది. మనం చెబుతాం ముందు, అయ్యా తప్పు, అమ్మా తప్పు, ఆమె ఎట్నే కొనసాగుతామంటే సరే పో, నీ రూట్ నీదే, నా రూట్ నాదే. అందుకే యేసయ్య అన్నదే, ఒక ఇంట్లో వాళ్ళే ఒకరికి శత్రువులు అవుతారంట. ఒక ఇంట్లో వాళ్ళే ఒకరికి శత్రువులు. మత్తయి సువార్త చదవండి ఒకసారి. హల్లెలూయా. అంటే ఈ మాటలు కొంచెం బాధ అనిపిస్తుంది, కానీ మిమ్మల్ని కాపాడటానికి ఈ విషయాలు దేవుడు మాట్లాడుతుంది. ఇప్పుడు ఏమనిపిస్తుంది? అయ్యో వాళ్ళని బాగొట్టుకోవాలా, ఇలా పోగొట్టుకోవాలి, దేవుడు కావాలంటే తప్పదా? నాకు యేసయ్య కావాలనుకున్నాడు పౌలు. తనకు కలిగిందంతా ఏం చేశాడు? పెంటతో నాకు ఏవేవి లాభకరములై ఉండేనో ఆ వ్యక్తులని, ఆ వస్తువులని, ఆస్తుల్ని పెంటతో సమానంగా ఎంచుకున్నా. ఎందుకని? నేను ఒకవేళ వీళ్ళతో రాజీ పడితే వీళ్ళని, ఆ వస్తువును సంపాదించుకోవచ్చు, కానీ ప్రభు దూరం అయిపోతే, ప్రభు కావాలయ్యా, మనుషులు కావాలంటే ఏది కావాలని అడుగుతారు మీరు చెప్పండి? ఏం కావాలని అడుగుతారు? లేదయ్యా మాకు వాళ్ళే కావాలంటారా? నువ్వు భక్తి చేయటానికి అర్హురాలివి కాదు. పాపిని ప్రేమించు చెప్పు, యేసయ్య అంటాడు. ఆయన కూడా మరీ అందరిని ద్వేషించలా, చెప్పాడు. ఏమని? తప్పు అని చెప్పాడు. అమ్మా ఇక మీదట పాపం చెయ్యకు అంటాడు. తర్వాత బెతస్తా కోనేరు దగ్గర 38 ఏండ్ల నుండి పడిన వాడిని ప్రభు చూసి అంటాడు, బాగు చేసింది ఆయనే, కానీ మరి ఎక్కువ కీడు జరగకుండా ఉండటానికి నువ్వు ఈసారి ఏం చేయకూడదు? పాపము. ఆ మాట చూడండి. ఇక్కడ రాళ్ళతో కొట్టడానికి వచ్చినటువంటి వాళ్ళ పాపాలని కింద రాసి, అమ్మాయి ఎవరన్నా నేను శిక్షించారా అని అడిగాడు కదా. ఎవరు లేదయ్యా అంటే, అమ్మాయికి మీదట పాపము
చేయొద్దు అన్నాడు అక్కడ. ఈ బెతస్తా కోనేరు దగ్గర 38 ఏండ్ల నుండి రోగిగా పడి ఉన్న వ్యక్తిని కూడా బాగు చేసి అదే మాట అంటాడు. ఇక మీదట నువ్వేం చేయొద్దు, కాదు నువ్వు బాగు చేస్తా ఉండు, నేను పాపం చేస్తా ఉంటానంటే యేసయ్య రాజీ పడతాడా? చెప్పండి, అంగీకరిస్తాడా? ఒక్క టైం ఉంటుంది, ఫస్ట్ టైం. బ్రదర్, సిస్టర్, నువ్వు కొన్ని తప్పులు చేస్తున్నావు, సరి చేసుకో. అమ్మా, బంధువులైనా సరే చెప్పేయడమే, ఇది పరిస్థితి. లేదు వాళ్ళు నువ్వు చెప్పిన మాట కూడా వినట్లేదు అనుకుంటే వాళ్ళ చేత్తో మంచులు కూడా ముట్టుకోకూడదు ఇక. అంతే. అంత కఠినంగా ఉంటేనే ఏదో ఒక రోజు వాళ్ళని నువ్వు రక్షించుకోగలుగుతావు. లేదు అంటావా, వాళ్ళతో రాజీ పడిపోతానంటావా, వాళ్ళని నువ్వు మార్చడం కాదు, నువ్వే కొంచెం 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 వాళ్ళలాగా మారిపోతావు. ఎందుకని? సాతానుడు వారిలో దూరి నీకు ఏది ఇష్టమో, ఏది నీకు నచ్చుతుందో ఆ మేత ఏపిచ్చి నిన్ను కూడా పాపంలో దించుతూ ఉంటాడట. అవసరమైనప్పుడు లేపిస్తుంటాడట. డబ్బు కావచ్చు, లేకపోతే ఏదైనా వస్తువులు కావచ్చు, ఇప్పించి అప్పుడు నీ కళ్ళు గుడ్డివైపోయి అసలు ఎక్కడ ఉండాలో, ఎక్కడ ఉండకూడదో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరితో స్నేహం చేయకూడదో తెలియనటువంటి అంధకారంలోకి వెళ్ళిన సాంసంలాగా మారిపోతావు. అసలు నేనేంది ఇక్కడున్నా, ఏళ్ళతో ఉన్నానేంటి? అప్పుడు పడింది దెబ్బ. ఆ దెబ్బ నెలలు కాదు, మీరు అర్థం చేసుకోండి, సంవత్సరాలు కూడా ఉంటాయి. అట్లాంటి దెబ్బలో నువ్వు ఎంత ప్రార్థన చేసాయ్యా ఏసయ్య అంటే, నేను చెప్పింది మాట విన్నావా? నేను పక్కకు వచ్చేసా, సాతాను రానిచ్చాడు, వేసాడు ఏటు. వాడు పెట్టిన గాయమే నీకు ఆ నొప్పి, వాడు పెట్టిన దెబ్బే అది. దేవుని స్తోత్రం. లోకానికి వెలుగు అన్నాడా, చీకటి అన్నాడా మనల్ని దేవుడు? చెప్పండి. ఎక్కడ పోయినా నీ వెలుగుని ప్రకాశింపచేయి చాలు. బంధువులను వద్దని కాదు, ఇంకోళ్ళని వద్దని కాదు, వెళ్ళండి, మార్చండి, ప్రభు ప్రేమ చెప్పండి. లేదు మేము వినమంటారా, వదిలేయండి. లేదు అమ్మ వెళ్ళకపోతే వాళ్ళు ఏమనుకుంటారు, అదే వాళ్ళు ఏమనుకుంటారా అని నువ్వు బాధపడితే ఈయనేమనుకుంటాడటైతే సరే ఇంకేం వదిలేసాయి, ఈయన వదిలేసి ఇంకా ఆధారికి వెళ్ళిపో. కాదు అవ్వ కావాలి పోవాలంటే అట్ట కుదరదు అమ్మా, అట్ట ఆయనకి నచ్చదు. దేవుడు కావాలా, ఇదిగో ఇల్లు కావాలా. అందుకని పౌలు అంటున్నాడు, నాకు దేవుడు కావాలనే అందరినీ అన్నిటి పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ విషయాల్లో చాలామంది తప్పిపోతున్నారు చాలామంది. అట్టని మనం ఎవరిని ద్వేషించమని కాదు, మనం పాపులను ప్రేమిస్తాం కానీ పాపాన్ని ద్వేషిస్తాం. ఆమేన్. పాపుల్ని ప్రేమిస్తాం, పాపాన్ని ఏం చేస్తున్నాం మనం? ద్వేషిస్తాం మనం. హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 7 అయినను ఏవేవి నాకు లాభకరములు. 9వ వాక్యం చూడండి. 9, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగపడు నిమిత్తం ఏ విధము చేతనైనను నాకు పునరుద్ధానం కలుగువలనని, ఆయన మరణ విషయములో సమాన అనుభవం కలుగువలనని, ఆయన మరణ విషయములో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధానమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమల్లో పాలివాడినగునట్లు ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తము నష్టపరుచుకొని వాడిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. చూడండి అక్కడ ఏమంటున్నాడు? సమస్తమును పెంటతో. దేవుడు మనతో, మీరు జాగ్రత్తగానండి, కొన్ని మీ ఇళ్ళకి మీరే చిచ్చు పెట్టుకుంటున్నారు. బాప్తిసాలు పొంది బాప్తిస్మం పొందనటువంటి వ్యక్తులు చెప్పిన మాటకు లోబడి ఏం చేస్తావయ్యా, వాళ్ళు పిలిచారయ్యా, ఇల్లేనయ్యా, వాళ్ళు తినమన్నారయ్యా, తిన్నానయ్యా, అదయ్యా ఇదయ్యా, వాళ్ళు సావమంటారు, చస్తావా, అజ్జయ్యం. మళ్ళీ దేవుణ్ణి ఎంత బాధ పెడుతున్నావు నువ్వు? దేవుణ్ణి ఎంత దుఃఖపరుస్తున్నావు? భర్త మాట వినకపోతే భార్య, భర్త ఎంత బాధపడతాడో, భక్తుడు భగవంతుని మాట వినకపోతే దేవుడు కూడా. చాలామంది సీరియస్గా తీసుకోవట్లా.
జోక్గా తీసుకుంటున్నారు. అందుకే అంటున్నాడు, నీ గుడారంలో ఏముంది? దుర్మార్గత ఉంది. హల్లెలూయా. దుర్మార్గత ఉంది. లేదు లేదయ్యా, నాకు నువ్వే కావాలి ప్రభా, నువ్వే కావాలి ప్రభా, ఇవన్నీ నాకెందుకు రాయన, ఈ లోక స్నేహాలు నాకెందుకు. అప్పుడు కొన్ని సమస్యలు వస్తాయి ఇంట్లో, ఖచ్చితంగా వస్తాయి. ఒక ఇంటి వారే తనకు శత్రువులు అవుతారు అంటాడు దేవుడు. మత్తయి సువార్త చదవండి. తన ఇంటి వారే తనకేమవుతున్నారు? అవునే. ఏదో ఒక రోజు వస్తారు, నీ నీ దారికే వస్తారు. పాప మార్గంలో వెళ్తున్న వాళ్ళు బాగుపడరు కదా. పరిశుద్ధ మార్గంలో వెళ్తారు, నీ దారికే వస్తారు వాళ్ళు. ఇప్పుడు అపార్థం చేసుకున్నా, లేదు లేదు ఆ మార్గమే, వాడి మార్గమే పరిశుద్ధంగా ఉంది అని అట్ట వస్తారు. లేదు లేదు నేను కూడా వాళ్ళ దారినే పోతానంటావా? గుడ్డివాడు ఇద్దరికి దారి గుడ్డివారికి దారి చూపించి ఇద్దరు పోయి ఎక్కడ పడతారు? గుంటలో పడతారు అన్నాడు యేసయ్య. అంటే గుడ్డివాడు మళ్ళీ గుడ్డోడికి దారి చూపించచ్చా? గుడ్డోడికి మంచోడు చూపించాలి కదా. ఇప్పుడు మనం మంచోళమై ఉండి కూడా ఇలాంటి స్నేహాలతో ఉన్నాం అనుకోండి, మనం కూడా ఏమైపోతున్నాం? గుడ్డివారం అయిపోతున్నాం. హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పరే. అందుకే మత్తయి సువార్త యేసు ప్రభువారు అంటున్నాడు, 10వ అధ్యాయం చదవండి. 10వ అధ్యాయము 35వ వాక్యం. ఒక మనుషునికిని వాని తండ్రికిని కుమార్తెకును ఆమె తల్లికిని కోడలికిని ఆమె అత్తకును. చూడండి, అసలు యేసయ్య అంటున్నాడు, నేను వచ్చింది ఎందుకు వచ్చాను? విరోధం పెట్టడానికి వచ్చాను అన్నాడు. అంటే నిజంగా విరోధాలు పెడతాడా దేవుడు? అర్థం అది కాదు. ఒక ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, ఇద్దరు భక్తి చేస్తున్నారు, ఇద్దరు భక్తి చేయట్లా. ఇప్పుడు ఇద్దరు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏమవుతారు? వీళ్ళు ప్రార్థన అంటారు, వాళ్ళు నాటిక సీరియల్ పెడుతుంటారు. అప్పుడేమవుతారు? విరోధం అయిపోతుంది. అర్థమైంది మీకు ఈ మాట? హల్లెలూయా. ఇద్దరేమో మేము ప్రార్థన చేసుకోవాలంటారు, అదే టైం వాళ్ళు సీరియల్ పెడుతున్నారు అక్కడ. దానికాడ ఏమవుతుంది? గొడవ అవుతుంది. గొడవ అవుతుంది. మేము ప్రార్థన చేసుకునే టైంలో మీరేది టీవీలో అంటే, ఏంటి మేము టీవీ పెట్టుకునేటప్పుడు మీరు ప్రార్థన? వాదన జరుగుతుందా లేదా? అది అక్కడ అర్థం చెప్పింది ప్రభు. ఒకరికొకరికి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏం పడుతుంది? విరోధాలు ఏర్పడుతున్నాయి. లేకపోతే భర్త ప్రార్థన చేసుకుంటాడు, భార్య ఏమంటుంది? నేను సినిమా టీవీ చూడాల్సిందే అంటది. అక్కడ దానికాడ మళ్ళీ కయ్యాలి. ఒకవేళ భార్య ప్రార్థన చేసుకుంటారంటే భర్త అది పెడతా ఇది పెడతాను అంటాడు, దానికాడ మళ్ళీ గొడవే. ఇవన్నీ జరగకుండా ఉండటానికే ప్రతిరోజు అందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. తన ఇంటి వారు చూడండి, అక్కడ ఒకరికొకరికి ఏమైపోతున్నారు? శత్రువులు అయిపోతున్నారు. విరోధం పెట్టడానికి వచ్చారు అంటున్నాడంటే, విరోధం ఆయన ఏం పెట్టడో, ఆల్రెడీ ఇక విరోధాలు ఏర్పడతాయి అక్కడ. అప్పుడు నువ్వేం చేయాలంటే ప్రేమగా చెప్పి కాస్త నువ్వే దూరం అయిపోవాలి. వాళ్ళు దూరం అవ్వరు, వాళ్ళు మొండిపట్టి పడతారు. కాస్త నువ్వే ఇంకో చోట ప్లేసు ఏర్పాటు చేసుకొని ప్రార్థన చేసుకోవాలి. ఇలా మధ్యలో నేను ప్రార్థన చేయలేకపోతున్నాను అన్నయ్య, వాళ్ళ మధ్యలో తింటున్నావు గట్టయితే, వాళ్ళ మధ్యలో నేను అస్సలు గబ్బో చాలా ఇబ్బంది అయిపోతున్నా అన్నయ్య, ఇలా మధ్యలో నాకు ఏర్పాటు చేసుకో. ఎక్కడన్నా స్థలం ఏర్పాటు చేసుకో, ఒక చెట్టు కిందకి వెళ్ళి కూర్చో, లేకపోతే అందరు పడుకున్న తర్వాత చేసుకో, లేకపోతే వాళ్ళు నీ యాండ్వార్లో ఉంటే కంట్రోల్ చేయి వాళ్ళని. అంతేగాని నువ్వు భక్తి బాగొట్టుకొని నువ్వు కూడా కొంచెం కొంచెం దిగజారిపోయావు అనుకో, పాడైపోతారు. దాని స్తోత్రం. అప్పుడు నువ్వు ఏకీభవించాల్సి వచ్చింది, సాతాను మోసం చేస్తాడు నిన్ను కూడా. హల్లెలూయా. అందుకని ఇవన్నీ నేర్చుకోవాలి దేవుని బిడ్డలో. సాతానుడు ప్రార్థన చేయకుండా, వాక్యం చదవకుండా దేవుడితో ఇందాక మనం చదివాం కదా, వాక్యంలో ఏమైనా రాయబడింది? ఆయనతో సహవాసం చేయాలి. ఎవరితో చేయాలి? ప్రభువుతో సహవాసం చేయాలి. అంటే ఎట చేస్తాం మనం సహవాసం? ప్రార్థన ద్వారా. ఎట సహవాసం చేస్తాం? వాక్యం ద్వారా. ఆ రెండు లేవనుకోండి, అసలు గిలగిలలాడిపోతాడు. చేప నీళ్ళలో ఉన్నప్పుడు హ్యాపీగా తిరిగిద్ది ఇటు. అది నీళ్ళు లేని స్థలంలో పడింది అనుకోండి, గిలగిల కొట్టుకుంటుంది ప్రాణం పోయినట్టుగా. నీకు ఆ అనుభవం లేకపోతే నువ్వు అట్నే గిలగిల కొట్టుకోవాలా. నెమ్మది లేదు, ఈరోజు నేను దేవుడితో మాట్లాడలేదు, ప్రార్థన చేసుకోలేదు, వాక్యం చదవలేదు, నాకేదో ఒక తెలియనటువంటి కలవరం, ఆందోళన, భయం వస్తుంది. కారణం ఏంటి?
నీళ్లు అనబడుతున్న వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆత్మ ఆనందం లేదు. అందుకని గిలగిల చేప గిలగిల ఆ, కొట్టుకుంటున్నట్టుగా. ఎందుకంటే అది లేదు. లేదు, నేను ప్రార్థన చేయకపోయినా, వాక్యం చదవకపోయినా, వాక్యం వినకపోయినా నాకు బాగానే ఉంది అనే ఆలోచన వచ్చింది అనుకో, బా సాంసోన్ అయిపోయాడు వీడు. ఏమైపోయాడు? పడిపోయాడు. ప్రార్థన లేకపోతే ఆ నీళ్లు లేని చేప కొట్టుకున్నట్టు కొట్టుకోవాలి నువ్వు. ఏందో మనశ్శాంతి లేదంటే ప్రార్థన లేదు, అమ్మో దేవుడితో సహవాసం కోల్పోయి ఈరోజు ఆ బాధ రావట్లేదంటే కలిసిపోయావు. ఈ రోజున కొంతమంది బాధపడుతుంటారు పక్కన వాళ్ళు. ఏమని బాధపడతారు? మా ఆయన ఈ మధ్య ఏందో అట్ట అయిపోతున్నాడండి. ఆయనకి చెప్తుంటే ఆయన నా మీద సీరియస్ అవుతున్నాడండి. మా భార్యకి అలా చెప్తే నా మీద సీరియస్ అవుతుంది. నా పిల్లలు కూడా సీరియస్ అవుతున్నారు. వాళ్ళు పాడైపోతున్నారన్న సంగతి నాకు తెలుస్తుంది, కానీ వాళ్ళకి అర్థం కావట్లా. నాకు బాధ కలుగుతుంది కానీ వాళ్ళకి ఎందుకు కలగట్లేదు అంటే కలిసిపోయారు. ఏమైపోయారు? సాతాను మోసంలో పడిపోయారు. ఇప్పుడు వాళ్ళ కళ్ళు తెరిపించాలంటే నువ్వేం చేయాలి? పౌలు శీలలు ప్రార్థన చేస్తే వాళ్ళ సంఖ్యలు తెగిపోవటమే కాదు, తోటి ఖైదీల సంఖ్యలు కూడా తెగిపోయినాయి. హల్లెలూయా. తెగినాయా తెగలేదా? నువ్వు మేమని ప్రార్థన చేయకూడదు. అప్పుడు తీవ్రంగా చెమట రక్త బిందువులు వలె పడిందంట యేసయ్యకి. ఇంత పాపిష్టి జనాన్ని, ఈ పాపపు కట్లను ఎటదింపుంటాడు ఆయన? ప్రాణము పనమగా పెట్టేశాడు. ఆయన చచ్చిపోయాడు, వీళ్ళందరిని బ్రతికించాడు, మనలందరినీ. ఇంతమంది పాపులను ఎట్ట మారారు అసలు ఆయన ద్వారా? హల్లెలూయా. ఇంత పాపిష్టి జనము, ఈ సామ్రాజ్యాలు ఎట్ట మారినాయి ఈ రోజున? ఇన్ని కోట్ల మంది ప్రభువుని నమ్ముతున్నారంటే ఇలా పాపపు కట్లు కోసం గెత్సమనే తోటలో చెమట రక్త బిందువులు వలె డ్రాప్స్ పడ్డాయంట ఆయన ప్రార్థన చేస్తుంటే. దాని స్తోత్రం. లోకాసువార్త అని నువ్వు ఏదో మేమే అని తూతు మంత్రం 2 తుప్పర్లాగా ప్రార్థన చేస్తే కార్యాలు జరుగుతాయా? చెప్పండి. తూతు మంత్రం 2 ముక్కలు ప్రార్థన చేస్తే జరుగుతాయా? హల్లెలూయా. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది అక్కడ? చెమట రక్త బిందువుల వలె. లోకాసువార్త 22వ అధ్యాయం 44వ వాక్యం. ఆయన వేదన పడి ఎట ప్రార్థన చేయాలి? ఆతురముగా. ఆతురం అంటే అడావుడిగా, ఆతురతగా, తీవ్రంగా. అంటే ఇక టైం లేదు. ఈ చివరి క్షణంలో కూడా కొందరిని నేనేం చేయాలి? రక్షించాలి. కొన్ని ఆత్మలు రక్షించబడాలి. శుభ్రంగా తిని దుప్పటి కప్పుకున్నాడా? సిలువు మీద కూడా చూడండి ఆయన వేదన. అక్కడ కూడా ఆత్మల భారమే ఉంది ఆయనకి. దేవుని స్తోత్రం. ఏం చేశాడంట ప్రార్థన? ఆయన ప్రార్థన చేసినప్పుడు చెమట రక్త బిందువుల వలె డ్రాప్స్. ఇప్పుడు ఏదైనా దెబ్బ తగిలితే చుక్కలు రక్తం పడి చూసారా? ప్రార్థనలో అలాంటి చెమట చుక్కలు పడిందంట. చెమట అంటే రక్త బిందువుల్లాగా మంచి చలిలో ప్రార్థన చేశాడు ఆయన. యేసయ్యను పట్టుకుంది చలికాలం అని బైబిల్లో ఉంది. చలిలో కూడా ఆయనకి ఏం పట్టింది? చెప్పండి సిమోనా, చెప్పు. ఏం పట్టింది? అంటే ఎంత వేదనతో చేశాడు ప్రార్థన. ఈరోజు ఎట్ట చేయాలి? తూతు మంత్రం చేస్తే వాళ్ళు మారతారా? అరే అంత వేదంతో చేశాడు కాబట్టే కదా ప్రపంచంలో ఎంతమంది కట్లు తెగిపోయింది. ఈరోజు మేమేమైనా ప్రార్థన చేస్తే మా ఆయన మారలేదు, మా పిల్లలు మారలేదు, నా భర్త మారలేదు, భార్య మారలేదు అంటే ఎట్టా? ఆ మోకాళ్ళ ప్రార్థన ఏంది? ఆయన ప్రార్థన చేసేటప్పుడు మోకాళ్ళు కూడా ఉంచాడంట. చూడండి అక్కడ లోకాసువార్త 22:41. వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని ఏమోని పోతే పోయి మోకాలు అనుకొని ఉంటాడు ఆయనక. పోతే పోయి ఇరిగిపోయినాయిలే, ఎట రేపు నేను మట్టిలోకి
ఎట చచ్చిపోబోతున్నాను, పోదే పోయినలే కాళ్ళు అనుకొని కాళ్ళను కూడా. ఇంకొక విషయం, ఇక్కడ ఒక మర్మం చెప్తానండి. సహజంగా ఒక వ్యక్తికి శిలువ మరణం నిర్ణయం అయితే ఆ వ్యక్తిని పెద్ద పాపిలాగా చూస్తారు యెరూషలేములో. ఇప్పుడు యేసు ప్రభు వారిని కూడా శిలువ మరణానికి అప్పగించారంటే ఎంతో నీచమైన మరణం అది. అది గౌరవించదగ్గ మరణం కాదు. ఆ మరణము ఆ, అంటే ఆ మరణ శిక్ష వేసేటప్పుడు సిలివేస్తారు. సిలివేసేటప్పుడు ఇన్ని గంటల వరకే ఆ ఖైదీ లేకపోతే ఆ దోషి సిలువ మీద ఉండాలి. ఆ నిర్దిష్టమైన టైం దాటిందనుకోండి, మోకాళ్ళు సుత్తితో పగలగొట్టి చంపేస్తారు. మోకాళ్ళను పగలగొట్టేస్తారు. యేసు ప్రభు వారి యొక్క కుడి ప్రక్కన ఎడం ప్రక్కన ఇద్దరు దొంగలు ఉన్నారు. వీళ్ళిద్దరూ ఆ టయానికి చచ్చిపోవాలా, వాళ్ళిద్దరు మోకాళ్ళు పగలగొట్టారు అంటే ఇక తొందరగా శిక్షించి చంపేసేస్తారు. కానీ యేసు ప్రభు వారి యొక్క మోకాళ్ళని పగలగొట్టలేదంట. యేసు ప్రభు వారి యొక్క మోకాళ్ళని శిక్షించాల. ఎందుకని? ఆయన మోకాళ్ళు అభిషేకించబడ్డ మోకాళ్ళు. హల్లెలూయా. ఏ మోకాళ్ళు? వాళ్ళు ఆ సుత్తులతో కొట్టకముందే తండ్రి నా ఆత్మ నీకు అప్పగిస్తున్నానని ప్రాణం విడిచేసాడు అప్పుడే. జన స్తోత్ర. చివరి వరకు ఆయన ప్రార్థన ఎంత ఆతురతతో చేశాడు చూడండి. దాని గురించే ఎబ్రిల్కి రాసిన పత్రిక 5:7 ఉంటుంది ఆ మాట. ఆయన ఎంత తీవ్రంగా ప్రార్థన చేశాడో అక్కడ రాయబడింది చూడండి. ఆయన శరీరధారి అయిన దినములలో, గట్టిగా చెప్పండి, ఎట్లా చేశాడు? అయ్యో అని ప్రార్థన, వేదనతో అయ్యా, మహా మహారోధన అంటే కొన్నిసార్లు మనం కుక్కలో ఓ అంటున్నది అది దానికి ఏమొచ్చిందిరా అని మాట్లాడతారు చూడండి, రోధిస్తూ ఉంటుంది ఓ అని. ప్రార్థనలో కూడా ఆ రోదన రావాలి. హలో చెప్పండి గట్టిగా. మోకాళ్ళు వంచాలంటే ఎట్ట వంచాలి చెప్పమంటారు? ఒకసారి వంచండి మోకాళ్ళు, చూపిస్తా, మీకు చూపిస్తా. మోకాళ్ళు వంచండి, మోకాళ్ళ మీద నిలబడి చెప్తా. 2 చేతులు పైకి ఎత్తండి. ఇట్ట ఎత్తినప్పుడు మీరు ఎక్కువసేపు ఇలా ఉంచలేకపోతే ఇది గిట్ట పెట్టండి, ఇది గిట్ట పెట్టండి. ఎట్ట అంటే ఎక్కువసేపు లేపలేకపోతున్నామంటే ఇది గిట్ట పెట్టండి. ఎట్ట పెట్టుకోండి ఒకసారి తల మీద. కానీ చేతులు ఎటు చూస్తుండారా? నా అనుభవం చెప్తున్నా మీకు. దాని స్తోత్రం. చేతులు ఎత్తలేకపోతున్నారంటే ఎక్కువ సమయంలో గిట్ట పెట్టుకోవాలి, కానీ చేతులు ఎటు చూస్తుండాలి? ఇది ప్రార్థన. డైరెక్ట్గా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయే ప్రార్థన ఇది, మోకాళ్ళ ప్రార్థన. ఇప్పుడు యేసయ్య కూడా ఏముంచాడు? మోకాలు ఉంచాడు. దానియేలు కూడా ఏముంచాడు? సొలొమోను కూడా ఏముంచాడు? అది కూర్చోండి. హల్లెలూయా. ఏమనుంది అక్కడ? మహారోధనతోనూ. కన్నీళ్ళు ఎప్పుడన్నా వచ్చాయా మీకు? అసలుకి కన్నీళ్ళు ఎప్పుడన్నా వచ్చాయా అమ్మా? ఎప్పుడన్నా వచ్చాయా కన్నీళ్ళు? ఎప్పుడు వచ్చాయి? బాధ వచ్చినప్పుడు వచ్చినాయి, ప్రార్థనలో రాలా. దాని స్తోత్రం. బాధ వచ్చినప్పుడు కాదు కన్నీళ్ళు రావాల్సింది, ప్రార్థనలో రావాలి. ప్రార్థనలో రావాలి. ప్రభా, నీ బిడ్డ, నీ కుమారుని అనిపించుకోవడానికి అర్హుడిని కాదు. ఏం చూసావు ప్రభా నాలో? అయ్యా అని పిలవడానికి నాకు అర్హత లేదు. ప్రార్థనలో ఆ పశ్చాత్తాపం రావాలి. మన మంచి వాళ్ళమనే దేవుడు మనల్ని ఇష్టపడింది, లేకపోతే మన కాడ ధన సంపదలు ఉన్నాయనే ఇష్టపడింది, లేకపోతే అందసందాలు ఉన్నాయనే ఇష్టపడింది దేవుడు? ప్రేమించి ఇష్టపడ్డాడు. హల్లెలూయా. ఆ తీవ్రత కన్నీళ్లతో ఏం లేదు ప్రభు నాలో. చెప్పుకోవడానికి తప్పులు తప్ప, ఒప్పుకోవడానికి తప్పులు ఒప్పులు తప్ప, తప్పులు పాపాలు తప్ప చెప్పుకోవడానికి ఏమి లేదు నాయన నా దగ్గర. దాని స్తోత్రం. కన్నీళ్లతోనూ మహారోదనతోనూ యాచనలో
భయభక్తులు కలిగి ప్రార్థన చేశాడు. మహాపరిశుద్ధుడైన యేసయ్యే అంత ప్రార్థన చేస్తే పాపులమైన మనం ఇంకెంత చేయాలి? కంచం ముందు పెట్టుకొని 3 పూటలు ప్రార్థన చేశానంటావా? అదే ఆ ప్రార్థన? దాని స్తోత్రం. కంచం అంటే ఏంటి? ప్లేటు. దాని స్తోత్రం. మహారోదనతో చేశాడంట. అయ్యో, కన్నీళ్ళు రావాలి. ఓరగా చదవరా, అదే ఆ ప్రార్థన. ఎట్లా చదవరా, చెప్పండి. ప్రార్థన అంటే ఏంటి? యేసయ్య మనకి మాదిరి. దేవ స్తోత్రం. అప్పుడు గుడారంలో ఉన్న దుర్మార్గత బొద్ది, పాప సంఖ్యలు తెగిపోతాయి, అభివృద్ధి జరిగిద్ది, ఆనందం వస్తుంది, తృప్తిగా ఉంటుంది ప్రార్థనలో. హల్లెలూయా. ఓ ఓ ఓ చేతుల పైకెత్తి గడుగులు చెప్పండి. కొన్నిసార్లు మోకాళ్ళలోంచి మోకాలతో గుద్దుతున్నప్పుడు, మోకాలతో భూమిని గుద్దుతున్నప్పుడు ఆ శబ్దం వచ్చి కొన్ని సందర్భాల్లో అమ్మ ఏంది ఆ రకంగా గుర్తున్నారు అనిపిస్తుంది. ఆ మోకాల తీవ్రత అట్టుంటుంది అన్నమాట. ప్రార్థన చేస్తుంటే కింద కింద ఏంటి, కింద వాళ్ళకి ఆ శబ్దాలు వినపడతాయి, పైన మోకాల నుంచి ప్రార్థన చేస్తుంటే ఏంది ఆ ధన పూర్తిగా ఆత్మకు అప్పగించుకుంటే అలాంటి ప్రార్థనలు వస్తాయి. మోకాళ్ళు నొప్పులు గిప్పులు ఏముండవు ఇక. దాని స్తోత్రం. పేతురు గారు కూడా ఏముంచాడు? ఇంటి వారు భోజనం సిద్ధపరుస్తున్నప్పుడు ఆయన కూడా మోకాళ్ళు ఉంచాడు. సరే, యేసుప్రభు వారు అంటే 33 సంవత్సరాల కుర్రోడు అనుకోండి, పేతురు గారు ముసలోడేగా, ఆయన కూడా మోకాళ్ళు ఉంచాడు, నేర్చుకున్నాడు మోకాళ్ళ ప్రార్థన. హల్లెలూయా. దానియేలుని సింహాల బోనుకు పంపించేటప్పుడు 90 సంవత్సరాల వయసు గలవాడు. ఎన్నేండ్లు చెప్పండి అమ్మా? 90 సంవత్సరాల వయసు గలవాడు. హల్లెలూయా. ఆ 90 సంవత్సరాల వయసులో కూడా ఏముంచాడు ఆయన? చెప్పండి. దానియేలు గ్రంథం ఒక 6 అధ్యాయాలు ఉంటుంది. అది 1 సంవత్సరం అంతా కాదు. అది ఆయన యవన కాలం, చెరపట్టిన కాలం, అక్కడున్న కాలం. ఆ వయసులో నా ప్రియమైన బిడ్డలారా, అప్పుడు కూడా మోకాళ్ళు ఉంచాడంట. దాని స్తోత్రం కలుగునగాక. ఎందుకు భయపడతావు? సమస్యను చూసి భయపడవచ్చా? నిన్ను చూసి సమస్య పారిపోవాలి. సమస్య పారిపోవాలి, నువ్వు పారిపోవాలా? ఏంటి ఆ రోగం, ఏంటి ఆ బలహీనత? లేదంటావు, ఏడు దేవుడి దగ్గర ఒప్పుకో, పశ్చాత్తాపడు. అయ్యా, పశ్చాత్తాపడాలి. బైబిల్లో ఒక అతను ఉంటాడండి, పశుప్రాయుణ్ణి ప్రభువా నేను. దేవోక్తులు పలికిన ఒక వ్యక్తి అంటాడు, ఆ ప్రవక్త పేరు సామెతల గ్రంథంలో ఉంటుంది చూడండి. పశుప్రాయుడనయ్యా, దేవుని స్తోత్రం కలుగునగాక. ఏమన్నాడు? పశుప్రాయుడనయ్యా. దేవోక్తి అనగా యాకే కుమారుడు ఆగూరు పలికిన మాటలు. ఏమంటున్నాడు? నేను పశుప్రాయుడనయ్యా. దేవుని స్తోత్రం కలుగునగాక. రెండో వాక్యం, నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. ఎవరండి అనా? దేవోక్తి అనగా అంటే దేవుని మాటలు పలకగలిగిన ఒక గొప్ప ప్రవక్త తను తాను ఏం చేసుకుంటున్నాడు? ఇక్కడ పశుప్రాయుడిగా మార్చుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, పాపము లేకుండా, దుర్మార్గత లేకుండా, నీలో ఏ తప్పిదము లేకుండా నువ్వు శుభ్రంగా క్లీన్ అయిపోవాలంటే దేవునితో సహవాసం చేస్తూ నీవు దేవునికి ఇష్టం లేని కొన్ని బంధాలను విడిచిపెట్టి నీకు నువ్వు ప్రత్యేకపరుచుకొని ప్రార్థన చేస్తే దేవుడు సంపూర్ణంగా ఏమిస్తాడు? పరిశుద్ధతను
కలుగు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఈ వ్యక్తులతో కూడా మనం కలుసుకోకూడదు. కొంతమంది పనికిమాలినోళ్ళు ఉంటారు. అంటే వాళ్ళని ద్వేషించమని కాదు, మనమే కలవకూడదు. వాళ్ళు ఏంటంటే మనల్ని మళ్ళీ తిప్పేస్తారు. ఆ ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తున్నాకండి. కీర్తన గ్రంథము, ధ్యాన స్తోత్రం కలుగునగాక, 50వ కీర్తన 17, 18. నా నిబంధన నీ నోట వశించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యము కదా. నీవు నా మాటలను నీ వెనకకు త్రోసివేసదవు. చూడండి, దొంగలను చూసినప్పుడు వారితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీవు సాంగత్యము. చూడండి, ఎవరితో సాంగత్యం? వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని తెలుసు కదా. వాళ్ళు వ్యభిచారం చేస్తున్నారని తెలిసి కూడా నువ్వు ఎట్టా అక్కడ నిలబడతావు? ఎట్ట ఏకీభవిస్తావు నువ్వు? ఇప్పుడు వ్యభిచారం చేస్తారని తెలిసి కూడా నువ్వు ఎట్లా ఏకీభవిస్తావు వాళ్ళతో? సరే, నువ్వు చెప్పావు, వాళ్ళు వినలేదు. ఇక మోకాళ్ళ ప్రార్థన చేయి, గొడవ పెట్టుకోవద్దు. గొడవ ఏం పెట్టుకోకూడదు వాళ్ళతో. మనం కన్నీళ్ళు విడిచి వారికి కట్టబడ్డ ఆ వ్యభిచార కట్లు తెగిపోవాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అట్టని అమ్మో వాక్యం ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, ఇక నేను పోయి పొడుతా సంపుతాను అనమాకండి. హల్లెలూయా. నువ్వు వారితో సాంగత్యము చేసేదవు అంటున్నాడు. దొంగను చూసినప్పుడు వారితో ఏకీభవిస్తావు. అన్యులతో కలవకూడదంట. హబక్కూకు గ్రంథంలో కూడా చూడండి. హబక్కూకు కాదు, హోషేయ గ్రంథంలో అంటున్నాడు. హోషేయ గ్రంథం, బైబిల్ గ్రంథంలో నుండి హోషేయ గ్రంథం 748వ పేజీ, బైబిల్ 7వ అధ్యాయం 8వ వాక్యం. ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయాడంట. ఎఫ్రాయిం అంటే ఏంటి? ఫలించుట, అభివృద్ధి చెందుట. ఇప్పుడు ఫలించేవాడు, అభివృద్ధి చెందేవాడు ఎవరితో కలిసిపోయాడు? అన్యజనులతో. అన్యజనులతో కలవచ్చా? ఎవరైనా అన్యజనులు అది చేయండి ఇది చేయండి అంటే మాకు వద్దులయ్యా, మేము దేవుని బిడ్డలమని చెప్పండి. హల్లెలూయా. ఆచారం చేయాలి, ఈ ఆచారం చేయాలంటారు. మాకయ్యే అవసరం లేదు, వాడితో మాకు సంబంధము లేదు. చేతులు పైకెత్తి గడిగలు చెప్పండి. పరిగెత్తమాకండి అన్య కార్యాలకి. చేతులు పైకెత్తి గడిగలు చెప్పరే. అన్య కార్యాలకు వెళ్ళొచ్చా? చూడటానికైనా వెళ్ళొచ్చా? చూడటానికి కూడా వెళ్ళకూడదు మనం. ఎందుకని? వారి జనం కాబట్టి వాళ్ళని ఏం చేయదు సాధారణుడు. నువ్వు హద్దు దాటిపోయావా, నీకు పడిద్ది శిచ్చు ఆడ. ఇక్కడ ఎఫ్రాయిం అనే వ్యక్తి అన్యజనులతో ఏమైపోయాడు? కలిసిపోయాడు. కలిసిపోయాడు. 8వ వాక్యంలో అంటున్నాడు, ఎఫ్రాయిము నా దేవుని యొద్ద నుండి వచ్చు దర్శనములను కనిపెట్టును. ప్రవక్తలు తమ చర్య అంతట్లో వేటగాని వలల వంటి వారై ఉన్నారు. వారు దేవుని మందిరములో శత్రువులుగా ఉన్నారు అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎఫ్రాయిం గురించి కొన్ని విషయాలు ఏంటంటే, ఎఫ్రాయిము దేవుని బిడ్డలకి సూచన. దేవుని స్తోత్రం. అందుకని వాక్యానికి సంపూర్ణంగా లోబడకపోతే శిక్షలు ఖచ్చితంగా పడతాయి. పూర్తిగా అప్పగించుకొని కొన్ని నిమిషాలు మోకాలు ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. చెప్పిన వాక్య ప్రకారం స్తోత్రం. బాగా కన్నీళ్ళు రావాలా. మోకాల మీద నిలబడగలిగిన యవనస్తులారా మోకాల మీద నిలబడండి, చేతులు పైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అయ్యా 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 అయ్యా, నోరిప్పి ప్రార్థన చేయి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నా పాపమును నువ్వు సహించలేవు.
నా అతిక్రమము సంచిలో ముద్రింపబడి ఉన్నది. నేను చేసిన దోషమును భద్రముగా ఉంచి ఉన్నావు. కడగబడాలి, కడగబడాలి. యేసయ్యా నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆ క్రియ చేసే అపవిత్రాత్మలను బలమైన ఆత్మ పొంది వాటిని గద్దించాలి. మొదటిగా దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. అయ్యా, ఇదిగో ఈ లోపం ఉంది నాలో, ఈ తప్పిదం పాపం ఉంది నాలో, ఈ దోషం ఉంది నాలో అని ప్రభు ఎదుట నువ్వు పశ్చాత్తాపడి నిన్ను నీవు సరి చేసుకోవాలి. బలలో చేయవేయబోతున్న దేవుని బిడలారా, నిన్ను నీవు పరీక్షించుకో, నిన్ను నీవు సరిదిద్దుకో. వెళ్ళకూడని స్థలాలకి వెళ్ళను, చెయ్యకూడని పనులు చేయను. నీ దృష్టిలో పాపముగా ఉన్నవన్నీ నేను విడిచిపెడతాను. ఆ కృప నాకు దయచేయ్యా. నీతో సహవాసం చేసే కృప, నీతో సహవాసం చేసే కృప నాకు కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. నా తీర్మానాలలో మార్పు రాకూడదు, నా తీర్మానంలో మార్పు రాకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లోకానికి నేను పెంటగా కనపడుతున్నా, లోకానికి అసహ్యంగా కనపడుతున్నా. నీకు పావురం వలె కనపడాలి, నీకు పరిశుద్ధమైన విధముగా కనపడాలి, ప్రియమైన బిడ్డగా కనపడాలి. ఇతడే నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను అని ఆ మంచి స్వరము నాకు వినపడాలి ప్రభా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో, శుద్ధి చేసి నన్ను ఆత్మాభిషేకముతో. శుద్ధి, శుద్ధి జయం రక్తంలో, శుద్ధి, శుద్ధి జయం రక్తంలో. శుద్ధి చేసి నన్ను నింపు దేవా ఆత్మాభిషేకముతో, ఆత్మాభిషేకముతో. ఆమేన్. నీ గోడు మొత్తం దేవుడికి చెప్పుకో. అయ్యా, నీ నోరిప్పు, కన్నీళ్లతో చెప్పుకో, రోదనతో చెప్పుకో. నీ ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు, నీ కన్నీరు తుడుస్తాడు, నిన్ను శుద్ధి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. చేయాలా, ప్రార్థన చేయాలా. కన్నీరు రావాలి, కన్నీళ్ళు రావాలి, వేదన రావాలి. అయ్యా, 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 అయ్యా.
ఎందుకు బలహీనపడిపోతున్నావు? ఎందుకు దిగజారిపోతున్నావు? ఎందుకు దుఃఖంతో ఉన్నావు? ఎందుకు వేదన అనుభవిస్తున్నావు? నీలో దాగి ఉన్న లోపాలేంటో, నీలో దాగి ఉన్న పాపాలేంటో, నీలో దాగి ఉన్నటువంటి ఏ దేవునికి ఇష్టము లేని క్రియలు నీలో ఉన్నాయో నిన్ను నీవు పరీక్షించుకో, పరీక్షించుకో, పరీక్షించుకో. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. రబలక రబబబ షలదియా. ఓ రబబబబలందరలదియా. ఓ రిఖరల రరరర శబర కత్తుర బలబర బలందరలదియా. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. రేపు రాత్రి, రేపు ఉదయం జరగబోయే కూటాలు, ఆదివారం జరగబోయే కూటాలను మహిమకరంగా దేవుడు జరిగించులాగున ప్రార్థన చేయండి. స్తోత్రం, స్తోత్రం. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు, స్తోత్రములు. ఆలోచనకర్త నీకు స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్, 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 ఆమేన్. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. రేపు ఉదయ కాలంలో జరుగుతున్న కూటాన్ని, రాత్రి జరగబోతున్న కూటాలను మహిమకరంగా జరిగించు ప్రభా. అయా ఆయా ప్రాంతాల నుండి బిడ్డలను సకాలంలో నడిపించండి. క్షేమంగా తీసుకురండి ప్రభా. క్షేమంగా తీసుకురండి ప్రభా. క్షేమంగా తీసుకురండి ప్రభా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి, 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 స్తుతి. ఆమేన్, 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 ఆమేన్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. అందరు లేచి నిలబడండి. రేపటి కాలంలో